జీవితమే నా సందేశం, ఆ మాట అనగలిగే స్థాయి ఎందరికి ఉంటుంది? ఈరోజు నేను కలిసి కాఫీ తాగబోతున్న వ్యక్తికి ఆ స్థాయి ఉన్నారు. నా గర్వం అదే సార్. ఇంత సింప్లిసిటీ ఎలా సాధ్యపడుతుంది సార్? బహుశా నా రక్త కణాల్లో ఉందేమో అది. నాకు వచ్చిన చాలా అవార్డులు రివార్డుల కంటే కూడా ఎవరైనా ఇలాంటి మాట అన్నప్పుడు నాకు భారతరత్న 10 వచ్చినంత ఆనందపడతాను నేను. రాజ్ కుమార్ గారికి పాడే అవకాశం వచ్చిందా అండి? ఇది కాదు గొప్ప విషయం. రాజ్ కుమార్ గారు నాకు పాడారు. జేసుదాస్ గారి ప్రయాణం, మీ ప్రయాణం దాదాపు ఒకే కాలంలో జరిగింది. అంటే మీ మధ్య పోటీ ఉందా? కొన్నాళ్ళు చెప్పడానికి నేను ఇబ్బంది పడేవాడిని. మిగతా వాళ్ళు కోపం వస్తుందేమో. పెద్ద సంగీత విద్వాంసులు, సంప్రదాయ సంగీతం పాడేవాళ్ళు సినిమా పాటను చాలా చిన్నతనంగా చూస్తారు. అది సరికాదు. సినిమా పరిశ్రమలో ఎవరికి ఫేవర్ చేయరు. ఇళయరాజా నన్ను పోషించడానికి నాకు అవకాశం ఇవ్వగలరు. మీరు అనుకుంటున్న ఈ హీరోలందరూ ఇప్పుడు నా చేత ఎందుకు పాటించుకోవట్లేదు? ఇది నేను కంప్లైంట్గా చెప్పట్లేదు, నేను కెమెరా వంక చూసి చెప్తాను. మీ తాలూకు జీవితం తాలూకు గాఢతే మిమ్మల్ని కళాకారులుగా ఈ స్థాయికి తీసుకెళ్ళింది కదా. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఎంజీఆర్కి నచ్చలేదు, అందుకని ఆ పాటను తీసేశారు అని కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని, ఎంత గొప్ప జన్మనిచ్చావు దేవుడా, దేవుని కోరుకుంటాను నాకు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంగానే జన్మేయం. నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం కలుసుకున్న వ్యక్తిని గురించి చెప్పే ముందు నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా జీవితమే నా సందేశం అని మహాత్మా గాంధీ అన్నారు. ఆ మాట అనగలిగే స్థాయి ఎందరికి ఉంటుంది? ఖచ్చితంగా ఈరోజు నేను కలుసుకోబోతున్న వ్యక్తికి, ఈరోజు నేను కలిసి కాఫీ తాగబోతున్న వ్యక్తికి ఆ అర్హత, ఆ అనుభవం, ఆ స్థాయి ఉన్నారు. మై గెస్ట్ ఈజ్ సింప్లీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందు రాగానే ఇంత భయపెట్టేయకూడదు మనుషుల్ని. ఒక జాతి పితను తీసుకొచ్చి చెప్పి, ఆయన చెప్పిన కొటేషన్ ఇచ్చి నా జీవితమే నా గురించి మాట్లాడుతుంది అని చెప్పి అంత పెద్ద మాట మాట్లాడేశారు. ఇంక నేనేం మాట్లాడతాను? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీ నడతలో అది ఉంది. మీ మాటల కన్నా కూడా మీ జీవితమే చాలా మీ అభిమానులుగా మాకు నేర్పుతుంది. నేను ఈ మాట మాట్లాడి మీ చేత ఇంకా ఎక్కువ మాట్లాడించుకుంటున్నానేమో. ఏం కాదు, వద్దులేండి. కాదు. నాకు ఒక చిన్న పద్యం లాంటిది తమిళంలో గుర్తుకొస్తుంది. ఈ ప్రోగ్రాం తెలుగు ప్రోగ్రాం అయినప్పటికీ అది చెప్పాలనుకుంటున్నాను. తమిళ పెద్ద బాల శిక్ష లాంటి ఏదో ఒక పుస్తకంలో ఉండే ఫస్ట్ ఇది అనుకుంటా. నల్లారై కాண்பதுவும் நன்றே, நலமிக்க நல்லார் சொற் கேட்பதுவும் நன்றே, నల్లార్ గుణంగళు రైప్పదుவும் నన్రే, అవరోడు ఇనంగి ఇరుప్పదుவும் నన్రే. అది మీ గురించే రాసి ఉంటారేమో అబ్బా అని. ఎందుకంటే చెప్తున్నాను, కొందరు ఏమి చేసినా బాగుంటుంది. ఎలాగో చెప్పనా అండి, అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, వసితం మధురం, ఏమి చేసినా అందంగా ఉంటుందంటారే. నిజంగానే చెప్తున్నాను, మీరు మాట్లాడితే అందంగా ఉంటుంది, పాడితే అందంగా ఉంటుంది, మీతో సమయం గడిపినా అందంగా ఉంటుంది. ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. ఇది కూడా మీ స్పందనగానే భావిస్తాను. సో మనం యాజ్ యూజువల్ కాఫీ తాగుతూ కొన్ని ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. కొన్ని ప్రశ్నలు ఏమన్నా అపరిపక్వంగా ఉన్నా నన్ను దయచేసి మన్నించండి. నాకు తోచినవి, నాలాంటి అభిమానుల మనస్సులో ఉన్నవి వాళ్ళందరి తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ముఖ్యంగా అండి, మీ నుంచి అందరం మేము ఎక్కువ మా అభిమానులు మాట్లాడుకునేది, ఇంత సింప్లిసిటీ ఎలా సాధ్యపడుతుంది సార్? ఇప్పుడు ప్రతి కళాకారునికి జీవితంలో కొంత సాధించగానే ఎక్కడో ఒక చోట కొంచెం అభిజాత్యమో అంతకు మించిన ఒక భావన ఏర్పడుతుంది. 60 ఏళ్ళు గడిచిపోయింది సింగింగ్లో, అయినా అదే సింప్లిసిటీ, రోజు రోజుకి అదే, అంత ఎలా చెప్పాలి, అంత తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడంలో అంత ఎలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు ఎక్కువగా కనపడే వాటిని గురించి ఏమైనా ఆలోచించి కాస్త తక్కువగా ఉన్నది చూసి ఇది ఎలా సాధ్యం అనుకోవడం అన్నమాట ఇది. ఎందుకంటే
చాలామంది నాలా ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు నేను ఉన్నాను అనుకుందాం. నాలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాలా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సంఖ్యాపరంగా ఇది లెక్క తీస్తే కానీ ఎవరు ఎంతమంది ఇందులో ఉన్నారు, ఎంతమంది అందులో ఉన్నారని తెలియదు. కానీ అది ఎక్కువ కనపడుతుంది. కారణం ఏంటంటే, మీరు ఒక వార్త తీసుకోండి, లేదా ఒక ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఒకరి గురించి చెప్పేది ఏదైనా తీసుకోండి. అట అని ముందర అన్న తర్వాత అది అవును అయిపోతుంది కొన్నాళ్ళకి. అది గనక చెడ్డ వార్త అయితే. ఒకరిని గురించి నీకు తెలుసా, నిన్న రాత్రి ఆయన ఎవరినో మర్డర్ చేయబోయాడట, తప్పించుకున్నాడు అట అన్నారు కదా. ఇతను వెళ్ళి పక్కన వాళ్ళకి, నీకు తెలుసా, నాకు ఖచ్చితంగా తెలిసింది, నిన్న రాత్రి ఆయన మర్డర్ చేయబోయాడు, తప్పించుకున్నాడు. ఇది అలా అలా పోయి సెన్సేషనలైజేషన్ ఉండేది మాత్రం బాగా మనుషుల హృదయాల్లోకి పోతుంది అనమాట. మామూలుగా ఉన్న దాని గురించి ఎవరు ఏముంది అందులో చెప్పడానికి ఎక్కువ అని మాధ్యమాలు కూడా ఎక్కువ చెప్పవు. ఇదే కాకుండా కొన్ని లక్షల జీవరాశులను సృష్టించిన భగవంతుడు ప్రతిదానికి బుర్ర ఉందండి. అది కూడా చీమ కూడా ఆలోచించే పని చేస్తుంది. అవి చేసే పనులు మనం చేయలేం. అది మోసే బరువు దాని శరీరానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉన్నా కూడా మోస్తుంది. తర్వాత ఇబ్బందికర కాలంలో ఉంచుకోవడం కోసం అని ధాన్యాన్ని దాచిపెడుతుంది. కలిసికట్టుగా పనిచేస్తాయి అన్నీ కూడాను. ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఒక చిన్న బుజ్జి మెదడు దానికి ఇచ్చాడు. కానీ వీటన్నిటికంటే మనిషికి యుక్తాయుక్త విచక్షణ, ఒక మంచి చెడు గురించి ఆలోచించడానికి, మనం చేసే ఒక పని వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, మంచి కలుగుతుందా అని ఆలోచించడానికి ఒక మంచి మేధను ఇచ్చి దేవుడు, నువ్వు వీటన్నిటికంటే విరుద్ధంగా ఉన్నావు కాబట్టి నువ్వు నీలా ఉండాలి, మనిషిగా ఉండాలి అని. వృత్తులు ప్రవృత్తులు చాలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తుంటారు. దాంట్లో గొప్ప సాధనలు సాధించిన వాళ్ళు ఉంటారు, సామాన్యులుగా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ అందరూ మనుషులే. ముఖ్యంగా ఇలాంటి మాధ్యమంలోకి వచ్చాక, సినిమాలోకి వచ్చేసిన తర్వాత, సినిమాకు సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా అంతా పైనుంచి దేవలోకం నుంచి ఊడిపడ్డారని అనుకునేటటువంటి తెగ జాస్తి. ఎందుకంటే మామూలు మనిషి చేయలేనిది అవతల వాడు సినిమాలో చేస్తుంటే, ఇది సాధ్యం కానిదైనా సరే మనం అలా ఉండలేం కదా. అందుకని స్టక్ అంటారు చూడండి, అలా ఈ హీరోలని, వాళ్ళని, హీరోయిన్స్ని ఇలా చూడడం అలవాటు అవుతుంది. సో నాలాగా మామూలుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నా కూడాను, మిగతా వాళ్ళు కాస్త ఇలా చూసేసరికి ఆయన చూడరా ఎంత సింపుల్గా ఉన్నారు అంటారే తప్పించి, దీనికి పోలిక సాపత్యం అంతే, వేరే ఏం లేదు. మనిషిలా ఉండాలి. తను చేసే పని, తనకు వచ్చే కీర్తి అది తానంతటా అదే వస్తుంది. రాలేదనుకోండి, దానివల్ల ఏం ఇబ్బంది లేదు. అందుకని తర్వాత నేను అనుకున్న ఒక పాలసీ ఏంటంటే, ముఖ్యంగా నేను ఆలోచించేది, మీరు నన్ను అడిగారు ఈ ప్రశ్న కాబట్టి, ఇది ఏనాడు కలలు కన్నటువంటి వృత్తి కాదు. నేను బాగా పాడతానని 10 మంది చెప్తే, ఓహో నేను కూడా మిగతా చోట్ల బాగా పాడుతున్నాను, నాకు కూడా ప్రైజులు వస్తున్నాయి కాబట్టి బాగానే పాడుతున్నాను, ఇది నాకు ప్రత్యేకంగా దొరికిన ఒక వరం, మా తండ్రి గారి నుంచి సంక్రమించింది, మా అమ్మగారి నుంచి సంక్రమించింది, దేవుడిచ్చింది అనుకున్నాను తప్ప, నా టెక్నికల్ కళ మాత్రం ఇంజనీర్ కావాలని. సో ఎన్నో తమాషా మలుపులు తిరిగి, నేను మొట్టమొదటి పాట పాడిన తర్వాత కూడా కోదండపాణి గారు, నువ్వు కనీసం 40 ఏళ్ళు పాడతావు, నువ్వు డిసిప్లిన్గా ఉంటే అని అన్నప్పుడు కూడా ఏదో భ్రాతృవాత్సల్యంతో అంటున్నాడు ఈయన అనుకున్నాను తప్పించి, మహా అయితే 10 పాటలు పాడతానేమో. ఇప్పుడు ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, అప్పుడే పరిచయమైన యేసుదాస్ గారు, వీళ్ళందరూ ఉండగా ఈ కుర్రవాణ్ణి, సంగీత పరిజ్ఞానం అంటే వ్యాకరణం తెలియని వాడిని ఎవడు ఎన్నాళ్ళు పెంచి పోషిస్తారు అని అనుకున్నానే తప్ప, నేను బాగా పాడతానని తెలుసు, కానీ వాళ్ళతో పోల్చుకొని నేను ఆ స్థాయికి రాలేను. ఏదో ఈ 10 పాటలు పాడిన దానివల్ల దొరికిన పారితోషికంతో మా నాన్నగారికి నాకు చదువుకి ఖర్చును కొంచెం ఆ భారం తగ్గించగలనని అనుకున్నాను తప్ప, అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా జరిగిందో నా కృషి లేదని నేను అన్న కానివ్వండి, దీని వెనకాతల ఒక దైవకృప ఉందని, నా జన్మకి ఏదో కారణం ఉందని అనిపిస్తుంది. లేకపోతే ఈరోజు కూడా ఏమీ థియరీ తెలియకుండా, సాపాసా తెలియకుండా, ఒక సరళీస్వరం అంటే ఏంటి, జంటస్వరం అంటే ఏంటి తెలియకుండా, ఇప్పుడు 50 ఏళ్ళు, మీరు ఇంతకుముందు 60 అన్నారు, కాదు 50 ఏళ్ళే, 50 ఏళ్ళు ప్రయాణం చేయగలుగుతున్నానంటే ఇది కేవలం నా ప్రజ్ఞ అనుకుంటే మాత్రం అంతకంటే అవివేకం ఉండదు. ఇందులో నా కృషి చాలా ఉంది, ఒక 50% ఉంది. ఆ 50% చాలదు.
ఈ 50% కాకుండా భగవంతుడిదయా జనం నన్ను విని మెచ్చుకునే రీతి ఇవన్నీ ఉన్నాయని అవగాహనకు వచ్చినప్పుడు మన పాలు తక్కువ కదా, మిగతా వాళ్ళు ఏదో కారణం వల్ల మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్లకు సేవకుడై వినమ్రుడుగా ఉండడమే మంచిది. నువ్వు సేవకుడు అంటే ఇంటికి వెళ్ళి సేవ చేయక్కర్లేదు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి? ఇతను బాగా పాడతాడని ఒక కితాబ్ ఇచ్చేశారు. ఆ బాగా పాడడం వరకే పాడడం మంచిది, పాడలేనప్పుడు పాడకూడదు, వదిలేయడం మంచిది. ఇలాంటి సిద్ధాంతాలతో నేను వెళ్తున్నాను. వీలైతే మన వల్ల ఒకటికి మంచి జరగాలి, లేకపోతే అసలు ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం, హాని చేయకుండా ఉండడం మంచిది. అండ్ ఇది లో ప్రొఫైల్ మనం కావాలని మెయింటైన్ చేసేది కాదండి. బహుశా నా రక్త కణాల్లో ఉందేమో అది. ఇలా ఉండడం చాలా న్యాయం అనిపిస్తుంది మనిషి అన్నవాడు. అందుకోసం అని చెప్పి ఇలా ఉన్నాను తప్ప ఇది ఇందులో ఏదో నేను ఒక్కడనే ప్రత్యేకతను కాదు. అమితాబ్ బచ్చన్ లేరండి, ఆయన సాధించిన దాంతో పోలిస్తే నేను సాధించిందంతా. లతా మంగేష్కర్ గారు లేరా? ఆవిడ బట్టలు ధరించి చెప్తూ కూడా సింపుల్ దుస్తులు ధరిస్తారు, చాలా సింపుల్గా మాట్లాడతారు, ఎవరిని నొప్పించరు. ఇప్పుడు మన జానకమ్మ గారు కానీ, సుశీల్ గారు కానీ, యేసుదాస్ గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. వీళ్ళందరికంటే ఏం గొప్పని నేను దీనివల్ల మీరు అన్నట్టుగా ఇది ఎలా సాధ్యం అని అంటే, ఇది ఏదన్నా సాధించగలిగినటువంటి ఒక వస్తువు అయితే అది సుసాధ్యం దుస్సాధ్యం అనుకోవచ్చు. ఇది మన చేతుల్లో ఉన్న పని మనం చేస్తున్నప్పుడు ఇది దుస్సాధ్యం అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు వచ్చిన చాలా అవార్డులు రివార్డుల కంటే కూడా ఎవరైనా ఇలాంటి మాట అన్నప్పుడు నాకు భారతరత్న 10 వచ్చినంత ఆనందపడతాను నేను. అంటే ఇప్పుడు ఇప్పుడు బోనస్ 60 దాటిన తర్వాత బోనస్లో బతుకుతున్నవాడు ప్రతివాడు కూడా. బోనస్లో బతుకుతున్న నాకు ఇంతకంటే కీర్తి ఇంకేం అక్కర్లేదు. దీనికంటే బాలసుబ్రహ్మణ్యం మంచి మనిషి అనిపిస్తే సార్, దానికని ప్రత్యేకంగా నేను పనిచేసేది ఏం లేదు. మీరు అడిగిన ఒక చిన్న ప్రశ్నకి ఇంత వ్యవహారం చెప్పాల్సి వచ్చిందండి. మీ సీనియర్ల ప్రస్తావన మీరు మీ మాటల్లో ఇప్పుడు ధ్వనించింది. లతా మంగేష్కర్ గారు, జేసుదాస్ గారు. పర్టికులర్గా నేను అడగాలనుకుంటుంది, జేసుదాస్ గారి ప్రయాణం మీ ప్రయాణం దాదాపు ఒకే కాలంలో జరిగింది. కొద్దిగా వారు మీకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సీనియర్ ఆయన. మీరు వారికి గురుస్థాయిని ఇస్తారు ఏ రోజైనా. నేను అడిగేది ఏంటంటే, మీ ప్రయాణంలో మీరు వారిని అంతగా వారిని దాదాపు నెత్తిన పెట్టుకునేంత గౌరవం మీకు ఉంది. మీ ఇద్దరి ప్రయాణంలో అది ఎలా, దాన్ని కొంచెం వర్ణిస్తారండి? ఒకే కాలంలో ఒకే సినిమాలో వారి పాటలు ఉండేవి, మీ పాటలు ఉండేవి. అంటే మీ మధ్య పోటీ ఉందా అని అపరిపక్వంగా నేను అడగను, కానీ ఇది అడగను అంటూ అడిగేశారు కదా. అంటే ఆ అందమైన ప్రయాణం గురించి చెప్పండి సార్. ఇప్పుడు మేమిద్దరం ఒకే సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా చాలా దగ్గరగా ఉన్న నాళ్ళు చాలా లేటర్గానే వచ్చింది. ఓకే. ఎందుకంటే మేము అప్పుడు కలిసి పాడిన పాటలు తర్వాత కంటే మొదట్లో రోజుల్లో 2, 3 ఉండేవి అంతే. ఆయన చూసి నేను భయపడేవాడిని. ఓకే. మేధావి, పెద్దవారు, ఆల్రెడీ ఆయన ఒక దేవుడిలాగా ముఖ్యంగా మలయాళం రాష్ట్రాల్లో కీర్తింపబడుతున్న వ్యక్తి. అర్భకుణ్ణి నేను, ఆయనతో కలిసి పాడుతున్నాను, ఎలా పాడగలను ఏంటి అనే దృష్టి ఉండేది కాబట్టి నేనే దూరంగా ఉండేవాడిని. ఆయన కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు మనిషి. అప్పుడు మీ పట్ల అదే వాత్సల్యం కదా వారు. అప్పుడు మనసులో ఏముందో అనేది బయట చెప్పుకునేంత అవకాశం ఇద్దరం బిజీగా ఉండేవాళ్ళం. పాట అయితే మరో చోటుకి వెళ్ళిపోవాలని దృష్టితో నేను దూరంగా మర్యాదగా ఉంటాం. ఆయన బాగున్నారా, ఎలా ఉన్నారు అని అంతవరకే ఉండేది. ఆ పాట పాడడం, వెళ్ళిపోవడం జరిగేది. ఒక 20 సంవత్సరాల నుంచి మాత్రం బాగా దగ్గరయ్యే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే ఇద్దరం కలిసి కార్యక్రమాలు ఎక్కువ చేయడం మొదలెట్టాం. మేమిద్దరం ఒక వేదిక మీద పాడాలని కోరుకునే వాళ్లకు ఇద్దరికి ఏం అభ్యంతరం లేదు కాబట్టి మొదలెట్టేసాం. దీనికి కారణం ఏంటంటే ఇద్దరు చాలా లబ్ధ ప్రతిష్ఠులు ఒక వేదిక మీదకి రావడానికి బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇద్దరు ఏదో విధంగా చాలా పాపులర్, అమ్మో ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు అని నేను అనుకోవడం, లేకపోతే ఆయన వీడికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, మనం పాడుతున్నప్పుడు కొంతమందే చప్పట్లు కొట్టి వాడు పాడుతున్నప్పుడు ఎక్కువ కొడతారా, లేకపోతే నేను అనుకోవచ్చు ఆయనకి ఎక్కువ చప్పట్లు కొడతారేమో, మనకు తక్కువగా కొడతారేమో, ఇది ఇబ్బందికరంగా ఉంటుందేమో, లేదా నాకు ఎక్కువ చప్పట్లు కొడితే ఆయన ఏమన్నా ఇబ్బంది ఫీల్ అవుతాడని నేను అనుకోవడం, అలాగే ఆయన అనుకోవడం కూడా సంభవించేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇద్దరం మాకు ఏం తెలుసో అన్నది బాగా తెలిసిన వాళ్ళం కాబట్టి ఎవరికి అసలు ఆ కాంప్లెక్స్ లేదు. ఆ కాంప్లెక్స్ ఉన్నప్పుడే ఇద్దరు సమాంతరంగా ప్రయాణం చేస్తున్నటువంటి కళాకారులు ఒకచోట చేయడానికి ఇబ్బంది అవుతుంది.
ఈగోస్ అంటాం దాన్ని. అవి ఏమీ లేవు మా దగ్గర, ముఖ్యంగా నా దగ్గర అసలు లేదు. ఆయనలో 100వ వంతు కూడా ఆయనకున్న గ్రామర్ నాకు తెలియదని తెలుసు. నేను బాగా పాడతాను, అప్పుడు ఆయనకంటే నేను తక్కువ చేసుకుని చెప్పడం కాదు. ఇప్పుడు ఇద్దరం, ఆయన గాత్రం ఆయనది, నా గాత్రం ఆయనది, నా పరిపక్వత నాది, ఆయన పరిపక్వత ఆయనది. ఆయనకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనకు సంప్రదాయ సంగీతం మీద మంచి పట్టు ఉంది. వేదిక మీద ఆ కచేరీలు కూడా అద్భుతంగా చేయగలరు. నేను చేయలేను, నాకు తెలుసు, గొడవే లేదు నాకు. నేను సినిమా పాటలు ఆయన పాడినంత బాగా పాడడానికి నేను ప్రయత్నిస్తాను, నాలాగా పాడడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అక్కడ నేను పాడుతున్నప్పుడల్లా ఆయనలాగా పాడాలని నేను ఆలోచించను, నేను ఆయన పాడుతున్నప్పుడు వాళ్ళలా పాడాలని ఆలోచించాం. పాట బాగా పాడాలని ఆలోచిస్తాం. మాకు వచ్చే పాటలు మాకు ఇచ్చేవాళ్ళు కూడా ఈ పాట అది యేసుదాస్ గారు పాడితే బాగుంటుంది, ఇది బాలు పాడితే బాగుంటుంది అని రావడం వల్ల ఆనందంగా పంచుకున్నాం, ఆనందంగా పాడేశాం. తర్వాత ఒక సంఘటన ముఖ్యంగా జరిగింది ఏంటంటే, మేము ప్యారిస్లో ఒక కచేరీ చేస్తున్నాం. ఎప్పుడు మా వదిన గారు ఆయన శ్రీమతి ఆయనతో ట్రావెల్ చేసేవారు. ఆ ఒక్క కార్యక్రమానికి రాలేదు. నేను నా భార్య వెళ్ళాం. ఒకే హోటల్లో పక్క రూములు. ముఖ్యంగా నేను వెజిటేరియన్ కావడం వల్ల, శాకాహారిని కావడం వల్ల బయట ఊర్లోకి వెళ్ళినప్పుడు భోజనం ఇబ్బంది అవుతుందని ఓ చిన్న కుక్కరు, మా ఇళ్లలో ఉన్న పచ్చళ్ళు పుళ్ళు అవి ఇవిను, బియ్యం ఎక్కడన్నా దొరుకుతుంది, కూరగాయలు ఎక్కడన్నా దొరుకుతాయి. పొద్దున ఎక్కడో మార్కెట్లో కొనుక్కోవడం, హోటల్లో ఆ కుక్కర్ పెట్టుకొని చేసుకొని పెరుగు దొరుకుతుంది, హోటల్ మీద డిపెండ్ కాకుండా తినడం. వెరీ గుడ్. ఆయన నాన్ వెజిటేరియన్ తింటారు ఆయన. సో ఆయన 8 గంటల కార్యక్రమం, 7ంటికి హోటల్ నుంచి వెళ్తూ ఆ కార్యనిర్వాహకులకు ఆయనకి ఏం కావాలో చెప్పి నా రూమ్లో ఉంచండి, ఆ టైంకి హోటల్లో దొరుకుతుందో లేదో అని చెప్పవలసినని చెప్పారు. మాకు ఆ ఇబ్బంది లేదు కాబట్టి మాకేం అక్కర్లేదే, చేసుకుందాం అన్నాం. 11:30కు కార్యక్రమం అయిన తర్వాత వచ్చాం. మంచి చలికాలం. ఆయన గుడ్ నైట్ అబ్బాయి అన్నారు, రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను గుడ్ నైట్ అన్నగారు అని మా రూమ్లోకి వచ్చాం. వచ్చి కూర్చుని అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వంట అయిపోయింది. ఆ పక్క రూమ్ తలుపు ఎవరు తట్టినట్లేదే అని నాకు, ఎందుకంటే ఈజీగా వినపడుతుంది. ఆయనకి ఎవరన్నా భోజనం తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారా లేదా, ఎవరు రాలేదని అర్థమైపోయింది. ఆయనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని, నేను ఆ కార్యక్రమం నిర్వాహకుడి నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి ఆయన్ను అడిగితే, మేము చెప్పామండి ఎవరికోను అని నీళ్ళు నవ్వులుతున్నాడు. నాకు అర్థమైపోయింది, మర్చిపోయారు వీళ్ళు, అక్కడ భోజనం పెట్టలేదు అని. నేను మా ఆవిడ కలిపి ఒక 4 ముద్దలు ఈ పొడివి అవి ఇవి కలిపి ఒక ప్లేట్లో నేను రూమ్ సర్వీస్ అని తలుపు తట్టాను. ఆయన ఆల్రెడీ నిద్రపోతున్నారు. తలుపు తీశాడు. ఎన్నప్పా ఎందుకు ఈ టైంలో వచ్చి తలుపు తడుతున్నావు, రూమ్ సర్వీస్ అంటున్నావు ఏంటి అన్నాడు. లేదు అన్నగారు, మీ తలుపు ఎవరు తట్టినట్లేదు, మీకు భోజనం వచ్చిందో లేదో, మర్చిపోయినట్టున్నారు, ఏం చేస్తాం, మంచినీళ్ళ దగ్గర పడుకున్నాను అన్నాడు. మీకు నచ్చుతుందో లేదో ఏదో ఇక్కడ చేసుకున్నాం అంటే, ఆయన అది తింటూ కళ్ళ నిండా జలజల కళ్ళనీళ్ళు కారాయి. జీవితంలో ఆకలంటే బాగా తెలిసిన వాడిని, చాలా కష్టపడి వచ్చాను, ఎన్నో దేవాలయాలు తిరిగాను, అందరూ దేవుళ్ళ మీద పాడాను, ఇంత చక్కటి ప్రసాదం నాకు జీవితంలో ఎప్పుడూ దొరకలేదు నాయన అన్నారు. ఆ రోజు నుంచి నాకు ఇంకా బాగా దగ్గరై, నా తమ్ముళ్ళ కంటే ఎవరు ఎక్కువ మొట్టమొదటి వాడేవాడంటే బాలసుబ్రహ్మణ్యం. ఈయన ప్రతి సభలో చెప్తారు అది ఆయన. అప్పటి నుంచి మేము ఇంకా దగ్గరగా. అంతకు మునుపు ఒక వృత్తిరీత్యా ఆయన ఒక మంచి పాట పాడితే, ఇంత మంచి పాట మనకు దొరకలేదే నేను అనుకుంటాను కాబట్టి అది నాకు తెలుసు. అలా నా పాట గురించి ఆయన అనుకున్నారో లేదో తెలియదు. కానీ ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి గాయకులు అన్న ఒక మర్యాద ఉన్నది. అది ఆ సౌభ్రాతృత్వం ఇంకా ఎక్కువగా పరిమళించడానికి ఈ సందర్భం ఉపయోగపడింది. ఆయన మా నాన్నగారు దాదాపు 20 సంవత్సరాలు ఉంచావృత్తి చేసి త్యాగరాజ ఆరాధనోత్సవాలు నెల్లూరులో చేసేవారు. పోయిన సంవత్సరం 50 సంవత్సరం. మా నాన్నగారు పరమపదించి 25 ఏళ్ళ పైన అయింది. ప్రతి సంవత్సరం నేను ఒక గాయకుడిని గాయనిమణిని అక్కడికి తీసుకెళ్ళి పాడించడం ఆనవాయితీ. ఈ పోయిన సంవత్సరం అడగంగానే ఆయన వచ్చారు, ఒక్క పైసా తీసుకోకుండా ఆయన వచ్చి ఆ వేదిక మీద నేను ఆయనకు సాష్టాంగంగా ఆయన కాళ్ళకు మొక్కాలని నా కోరిక. మా నాన్నగారు ఇచ్చిన వేదిక అది. ఆయన చలించిపోయారు. నా మీద గౌరవం ఉందని తెలుసు, ఇంతమంది, నువ్వు పెద్దవాడి రా, ఎందుకు నా కాళ్ళకు దండం పెడతా, నేను పెద్దవాడిని, మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీ కాళ్ళకు దండం పెట్టడం తప్పులేదు అని ఆయనకు ఒక జ్ఞాపిక ఇచ్చాం. మా నాన్నగారు మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆ వేదిక మీద మొట్టమొదటి పాడినవారు చెంబై వైద్యనాథ భాగవతార్, యేసుదాస్ గారి గురువు గారు.
ఆ బొమ్మ చూసి ఆయన చాలా కదిలిపోయి, మా గురువుగారు ప్రారంభించిన వేదిక మీదకి నేను రావడానికి 50 ఏళ్ళు పట్టిందన్నమాట అన్నారు. అంటే ఎంత సంస్కారం ఉన్నవాడు. సో ఆ బేసిక్ సంస్కారం ఉన్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది రాదండి మనుషులు, మీరే హాయిగా జరిగిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నయ్యని గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను, మిగతా ఎవరైనా అటు ఇటుగా ఉన్నా కూడా నేను చాలా సర్దుకుపోతాను. వాళ్ళే వీడు ఇంత మంచివాడు ఏంట్రా వీడితో మనం ఇలా పోటీ పెట్టుకున్నాం అనుకునే స్థితికి వచ్చేస్తారు. చాలామంది అలా అయ్యారు. చాలామంది నా మీద విమర్శలు చేసి చివరిదాకా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను దాన్ని పట్టించుకోను. ముందు నాకు తెలియాలి నేను చేస్తుంది కరెక్టా కాదా అని. నేను సరిగ్గా ఉన్నాను అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి. నన్ను ఎక్కువగా నన్ను పొగడొద్దని అనేవాడిని, తెగనాడే వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోను. ఈ బయటి ఊళ్ళకి లేదా బయట దేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి నిర్వాహకుల నుంచి? చిన్న చిన్న చితగా జరుగుతాయండి, వాళ్ళు మనుషులే, ఏదో మా జరుగుతుంది. వల్లే మీకు ఒక ఇబ్బంది జరిగింది. వీలుంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను క్షమాపణ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మైసూర్లో మనం షూట్ చేస్తున్నప్పుడు ఆ రోజు భోజనం రాలేదు. మనం ఎక్కడ రామనగర జిల్లాలో మేల్కోటలో షూట్ చేస్తున్నాం. బహుశా అదే మన మొట్టమొదటి రైట్ షూట్. అయితే ఆ రోజు భోజనం రాలేదు. ఏదో బండి ఆగిపోయింది మైసూర్లో. ఆగిపోతే నేను మీ దగ్గరకు వచ్చి చాలా భయంగా చెప్పాను, సార్ భోజనం కొంచెం లేట్ అవుతుందేమోనండి. ఏం పర్వాలేదండి, 2 అరటిపళ్ళు ఉన్నా చాలు అన్నారు మీరు. అది నిజంగా అది మీ సంస్కారానికి సంస్కారం కాదండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కావాలనేది వచ్చిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అన్నప్పుడు దాన్ని అనుసరించి మనం పోవాలి. కానీ ఏం సాధిస్తాను అప్పుడు మీ మీద కోప్పడి నేను అంటే భోజనం ముందు తెప్పించాలని తెలీదా, అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన డిపార్ట్మెంట్ లేదా, లేనిపోని గొడవ రప్చర్ అయ్యి ఆ తర్వాత వర్క్ సక్రమంగా జరగదండి. మీ మీద నా కోపమే పనిచేస్తూ ఉంటుంది, మీరు నన్ను నిర్లక్ష్యం చేశారన్న భావనే నాలో ఉంటుంది. అందంగా జరగాల్సిన ఒక క్రియేటివ్ ఆర్ట్ చండాలం అయిపోతుంది. ఆ రోజు మేల్కోట దేవాలయ ప్రసాదం మనందరికీ భోజనంగా వచ్చింది. కాసింత పులిహోర, కొద్దిగా పాయసం. అంతకంటే మీరు ఏం భోజనం అరేంజ్ చేసినా నాకు తృప్తిగా ఉండేదా చెప్పండి. అందుకనే జీవితమే అడ్జస్ట్మెంట్ అండి. ఒకరినొకరు అనుసరించకపోతే భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ ఏమీ జరగదు. జీవితం అంతా కూడా మనకు చక్కగా సిమెంట్ రోడ్ వేసేసి బిఎండబ్ల్యూనో మెర్సిడీస్లోనో వెళ్ళాలంటే కుదరదు. అడపదడప ఆ బండి కూడా ఆగిపోతుంటుంది, మనమే నెట్టాల్సి వస్తుంది, మనమే ఇంకోటికి సాయం చేయాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఏది ఇబ్బంది లేదండి, హాయిగా జరిగిపోతుంది. అవును, ఇటువంటి మంచి అభిప్రాయాలు మీ నుంచి వస్తాయి అని నాకు తెలిసే నేను ముందు నా జీవితమే నా సందేశం అనగలిగే అర్హత ఉన్న వ్యక్తిని కలుస్తున్నాం అన్నాను. ఓకే, ఇది 10 మందికి కనుక ఇది నన్ను నమ్మి, అది ముఖ్యం. ఇప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు రకరకాలుగా చాలామంది మాట్లాడతారు. అది ఏది హృదయాంతరాళాల్లోంచి వస్తుంది, ఏది ఇక్కడి నుంచి వస్తుంది, 10 మందిని మభ్యపెట్టడానికి ఏం చెప్తున్నారు అని విచక్షణ వివేచన ఉన్నవాళ్ళు చాలామంది జనం ఉన్నారు. సో అందులో కొద్దిమందికైనా నా మీద నమ్మకం కలిగి, అరే నిజం కదా, జీవితం చాలా చాలా చిన్నది జీవితం, దీన్ని అందంగా అనుభవించాలి కానీ దాన్ని ఎందుకు కరకుముళ్ళు దారిలో పడేసుకుంటాం మనం అనుకునే వాళ్ళు ఉంటే మీరన్న సందేశానికి నేను తల ఒగ్గుతాను సార్, ఒప్పుకుంటాను. సంతోషం. ఇంకొక మహానుభావుడిని గుర్తు చేయాలనుకుంటున్నాను, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. మహానుభావులని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, సదా వాడు మనతోనే ఉంటారు. వాడు అంతే 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 సవరించుకోవాలి నా మాటని. వారు ఒక సందర్భంలో బహుశా పాడుతా తీయగా మెగా ఫైనల్ 1999 మద్రాస్ నగరంలో వేదిక అనుకుంటా. కాదు, ఇది జరిగింది మీరు చెప్పబోయేది ఏంటో నేను ఊహించి చెప్తున్నాను. ఇది హైదరాబాద్లో జరిగిందని నా అనుకుంటున్నాను. ఎక్కడైతే ఏంటి, మద్రాసులోనే జరిగింది, నాకు గుర్తుంది. రామోజీరావు గారు కూడా అటెండ్ అయ్యారు ఆ రోజు, ముందు వరుసలో వారు కూడా కూర్చున్నారు. రాజేశ్వరరావు గారిని వేదిక మీద చివరి దశలో ఉన్న మహాదేవన్ గారిని ఆ రోజు జడ్జెస్ వచ్చి సుశీలమ్మ గారు, సౌందరరాజన్ గారు, ఎల్లారేశ్వరి గారు అనుకుంటా. ఆ సందర్భంలో వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలు కష్టపడితే బాలు నన్ను కలుసుకుంటాడు, ఏకవచనంతోనే అన్నారు. అదే మాటను అలాగే చెప్పడం వల్ల నేను ఏకవచనం వాడాను. 10 సంవత్సరాలు కష్టపడితే బాలు నన్ను కలుసుకుంటాడు, 10 సంవత్సరాలు నేను కష్టపడ్డా బాలును కలుసుకోలేను అన్నారు. అది సరైన మాట, అది కాదు ఆయన అన్నది. బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు, నేను కష్టపడ్డా మా అబ్బాయిలాగా పాడలేను అన్నారు. ఇప్పుడు దీని గురించి మీరు ఏం అడుగుతున్నారు? అదే అంతటి వాత్సల్యం, అంతటి ప్రేమ దాంట్లోనే ఉంది జవాబు. నన్ను అబ్బాయి అని పిలుస్తున్నారంటే నేను ఆయనకి ఏమవుతాను? పుత్రుడిని అవుతాను. ఖచ్చితంగా. పుత్రవాత్సల్యంలో వాడు ఇంత మంచి చేసినా ఇంతగా కనపడుతుంది.
నేను దాన్ని గనక నిజమని నమ్మి అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాలమురళి అంత పేరు వచ్చేస్తుంది నాకు. ఆయన అలా పాలేడు. ఇంతకంటే ఏం కావాలి మన కీర్తి అనుకుంటే అక్కడే రాయదగిలి బాళ్ళు పడిపోతాను. అది వాత్సల్యంతో వచ్చే ఒక ఉత్ప్రేక్ష. అంటే నా మీద ఆయనకు నిజమైన ఆస్తి కదా. అంతేనండి, దీనికి మించింది లేదు. ఎప్పుడైనా కూడా ఎపిటాఫ్ అన్నది మనకు లేదు, కానీ ఎవరిదైనా పరమపదించిన తర్వాత ఒక శిలాఫలకం రాస్తారు కదా, ఫలానా వాళ్ళు పుట్టిన తేదీ దాని మీద రాయగలిగితే వీటిలో ఉన్న మంచి లక్షణాలు ఇవి, వీళ్ళు ఉన్న చెడు లక్షణాలు ఇవి అని కూడా రాయగలిగితే బాగుంటుంది. రాయలేరు ఎవరైనా కూడా. సో అల్టిమేట్గా అలాంటి ఎపిటాఫ్ ఏదైనా ఇఫ్ సంబడి కెన్ రైట్ ఆన్ మై సమాధి మీద రాయగలిగితే, ఇప్పుడు ఎవరికైనా అదేంటండి అంత మాట అనకండి, చెవికి ఇబ్బంది, ఇప్పుడు 100 ఏళ్ళ తర్వాతైనా చనిపోవాలి కదండి. అడగలిగితే ఒక అవతార పురుషుడు ఇలా ఆశీర్వదించాడు ఇతన్ని అని రాస్తే చాలనిపిస్తుంది నాకు, బాలమురళి గారు చెప్పిన మాట. అది భ్రాతృవాత్సల్యంతోనో పుత్రవాత్సల్యంతోనో అన్నది ఆయనకు ఆ నమ్మకం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను అది చేయలేదు కాబట్టి ఆయన చొరక వేశాడు. అథవా ఇన్నేళ్ళుగా పాడుతున్నావు, నా దగ్గరికి ఇంతమంది వచ్చి క్యూలో నిలబడి సంగీతం నేర్పించండి అంటే నాకు వ్యవధి లేకుండా నేను కొంతమందినే స్వీకరించగలుగుతున్నాను. నన్ను నాన్నగారు అని పిలుస్తున్నా, నా దగ్గరకు వచ్చి సంగీతం నేర్చుకోలేవురా నువ్వు, నేర్చుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళేది నీ కీర్తి పతాక అని ఆయన నన్ను హెచ్చరిస్తున్నట్టే తీసుకున్నాను తప్ప, ఆయన సినిమా పాట ఇప్పుడు ఓ చిన్నదానన ఆయన చేత పాడిస్తామా, ఒకవేళ ఆయన పాడినా అలా పాడతారా, ఉండదు కదా. అది నేను అలాగే తీసుకుంటాను తప్ప, అంటే ఈ పాట ఏదో చాలా చిన్న విషయం అని కాదు నేను అనడం. ఆ పాట చాలా ఏం పెద్ద గొప్ప పాట కాదని కాదు. ఎవళ్ళకు ఉండాల్సిన లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. చాలామంది పెద్ద సంగీత విద్వాంసులు, సంప్రదాయ సంగీతం పాడేవాళ్ళు సినిమా పాటను చాలా చిన్నతనంగా చూస్తారు. అది సరికాదు. ఏది శుభం, ఏది సులభం కాదు, ఏదీ కష్టం కాదు. మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు. అలాగని ఇదేముంది మనకి ఇంత విద్య ఉంది కదా సినిమా పాట ఊదేస్తాం అనుకుంటే చాలామంది దానివల్ల కాదు అసలు. అది ఎవరి పని వాళ్ళదే. అది కానే కాదు. దేనికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు చక్కగా సూట్ వేసుకొని ఒక రిసెప్షన్కి వెళ్తున్నాం మనం, ఏముంది కాళ్ళ దగ్గర ఉండేది ఎవరు చూస్తారని ఏమీ వేసుకోకుండా వెళ్తామా? సూట్ వేసుకున్నప్పుడు షూవే వేసుకోవాలి. ఆ షూ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలా లేకపోతే సూట్ అక్కర్లేదు, హాయిగా పంచు కట్టుకుని ఒక చల్ల చొక్కా వేసుకొని వెళ్ళచ్చు. సో దేనికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇస్తేనే అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని సినిమా పాట అయినా ఏదైనా దాంట్లో మనసు పెట్టి పనిచేయడమే ముఖ్యం. ఆయన అది ఆ లోతుగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ప్రశంసను నేను అలా తీసుకుంటాను. నువ్వు ఎందుకురా ఇంకా సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు అని ఆయన ఒక చిన్న ఝలక్ ఇచ్చారు. అందరి ప్రేమను పొందగలగడం నా అదృష్టం. మంగేష్కర్ గారు మిమ్మల్ని ప్రేమిస్తారు, ఆశా భోంస్లే గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, వారి తర్వాత వచ్చిన వీళ్ళంతా మీ కొద్ది తర్వాత తరం వాళ్ళు, ఇంతమంది ప్రేమని బహుశా ఇంకే కళాకారుడికి ఇంత ప్రేమ నిధి ఉండదేమో కదా. నా గర్వం అదే సార్. నేను చాలా గర్వపడతాను. అది ఎవరికి దొరికి నేను ఒక కార్యక్రమం అయిన తర్వాత ఎక్కడైనా కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఎక్కడైనా సరే కారు ఎక్కే వరకు అంత కష్టం, వాళ్ళ ప్రీతితోటి నన్ను అంత కష్టపెడతారు. ఎక్కి వెళ్తుంటే బారులు తీరి కారుతో పరిగెత్తుకొచ్చి ముసలి ముద్దగా చిన్న నమస్కారం అయ్యా నమస్కారం అన్న అంటారు. కళ్ళు ఇంకా ధారాపాతంగా దుఃఖం వస్తుంది. ఎంత గొప్ప జన్మనిచ్చావు దేవుడా కానీ ఎంత కష్టాన్ని ఇచ్చావు దేవుడా, వీళ్ళ రుణాన్ని ఎలాగే తీసుకోగలను. నేను వాళ్ళకంటూ వైయక్తికంగా ఏమి చేయలేదే. నా వృత్తి నేను చేస్తుంటే నేను చేస్తున్నదంతా వాళ్ళ కోసమే అనుకుని పడిగాపులు పడి, మొన్న అయితే శ్రీలంకలో మేము ఈ వరల్డ్ టూర్ చేస్తున్నాం ప్రతి నెల ఒక్కొక్క దేశానికి వెళ్తాం. అంతకు మునుపు 2 రోజులు బాగా ఎండ కాసింది. ఆ రోజు సాయంత్రం మా కార్యక్రమానికి ముందు ఒక అరగంట కేకే గారు వచ్చి కొన్ని హిందీ పాటలు పాడాలని, విపరీతమైన వర్షం. పాప ఆయనకు మొదలుపెట్టక తప్పదు, చేస్తున్నారు. నేను నా క్యారవాన్లో ఉన్నాను. అంత దీర్ఘంగా అంత లోతుగా నేను ఎప్పుడు భగవంతుని ప్రార్థించలేదు. సరే వర్షం చినుకుల్లాగా జరుగుతోంది. నేను బయట నన్ను రమ్మన్నారు వెళ్దామండి అంటే, జనం ఉన్నారా అన్న. ఉన్నారు సార్ అన్నారు. నేను వేదిక ఎక్కగానే వర్షం ఆగిపోయింది. జనాలు పిల్ల జల్ల గొడుగు పట్టుకున్నారు, కుర్చీలు పెట్టుకున్నారు, చుట్టుపక్కల చెట్ల కింద ఉన్నారు. వచ్చిన 7,000 మందిలో ఒక 500 మంది వెళ్ళిపోయి ఉంటారేమో కుదరదని. అప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు కార్యక్రమాన్ని చూశారు.
ఎంత ఆనందపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కేరింతలు కొట్టారు. 12:05కు వేదిక దిగుతుంటే కుంభద్రోణ వర్షం మొదలైంది. ఏమనుకోవాలి దీన్ని? వాళ్ళ ప్రేమ ప్రకృతిని కూడా శాసించింది అని అనుకుంటాను. ఎస్, సో దాని మీద అంత గౌరవం ఉన్నప్పుడు నా దిగులల్లా ఒకటే. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు. నాకు ఈ జన్మ చాలు మనిషిగా, నాయన ఇంకెప్పుడు నీ దగ్గర అక్కడికి వెళ్తామో ఉంటామో లేదో తెలియదు, కానీ జన్మరాహిత్యం కోరుకుంటారు. నాకు చాలా జన్మలు కావాలని కోరుకుంటాను నేను. అది ముఖ్యంగా వీరశైవుల్లో ఎక్కువగా ఉంటుంది. అవును, వీరశైవుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లింగాన్ని చేతిలో పెట్టుకొని అభిషేకం చేస్తూ, ఇది చాలట్లేదు నాకు ఈ సంతోషం స్వామి, మళ్ళీ మళ్ళీ నాకు ఇవ్వు, ఇంకా నీ సేవలో నేను తరించాలి, జన్మలు ఇవ్వాలని. నేను ఆ ఆధ్యాత్మిక చింతనతో కాకుండా ఇంతమంది రుణం తీర్చుకోవాలంటే నేనేం చేయగలను? ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి నేను సాష్టాంగ నమస్కారం చేయలేను. నేను బాగా పాడాలి, వాళ్ళకి ఇంకా సంతోషాన్ని ఇవ్వాలి. కానీ ఒక జన్మ చాలదు కదా. దేవుని కోరుకుంటాను నాకు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంగానే జన్మేయమని. దీంట్లో మళ్ళీ ఒక చిన్న లంకి ఉంది. నేను ఇంకో జన్మలో బాలసుబ్రహ్మణ్యంగా పుట్టినా వీళ్ళందరూ మళ్ళీ పుడతారా ఇలాగే? వాళ్ళు ఆ రుణాన్ని తీసుకుని అలాగే వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా పుట్టాలి, నేను పుట్టాలి. ఇది సాధ్యం అవుతుందా లేదో తెలియదు, కానీ అంటే అంత గంభీరమైనటువంటిది నా కోరిక. ఎందుకు వినయంగా ఉండడానికి అవకాశం లేదండి. ఏమి చేసుకున్నా మనం, నాకు ఇప్పుడు కూడా అర్థమైపోతుంది గుండె. ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత మంచి జన్మిచ్చాడు దేవుడు. మీరు చెప్తుంటే ఇక అసలు మాటలే లేవు. ఒకటి మటుకు తెలుగు వాడినైనా కానీ నేను ఒక్క కమెంట్ చేయాలనుకుంటున్నానండి. మీ అభిమానులందరిలో కూడా కన్నడ ప్రజల అభిమానం అతి తీవ్రమైందండి. కొన్నాళ్ళు చెప్పడానికి నేను ఇబ్బంది పడేవాడిని. మిగతా వాళ్ళు కోపం వస్తుందేమో, అందరూ నన్ను ముద్దుగా చూసుకుంటున్నారు, ఎందుకు వీళ్ళ దగ్గర అంటే మేము కాదా అని. ఎందుకంటే నేను ఫేస్బుక్లో ఇండియా గెలవగానే బ్రావో ఇండియన్ టీమ్ అని నేను పెట్టగానే అందరూ సంతోషంగా పెడుతూ ఎవరో ఒకరు మీకు క్రికెటేనా గేమ్ లేదా, ఇంకా మన జూనియర్ హాకీ టీం వరల్డ్ కప్ గెలిచారు అది పెట్టాను, అది ఆయన చూడలే. ప్రతి వాళ్ళు మనిషి అన్నవాడికి ఎప్పుడు ఇందులో ఎక్కడన్నా ఇబ్బంది ఉందా, నెగటివిటీ ఉందా అని ఆలోచిస్తారు తప్ప, అరే వీళ్ళు బాగా ఆడారు మన అన్నాను కానీ మనం కూడా చప్పట్లు కొడదామని ఆలోచించరు. అంటే వీడనా గొప్ప, వాళ్ళు కాదా, అలా నెగటివ్గా ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరన్నట్టుగా అది చెప్పడానికి కొన్నాళ్ళు నేను సంశయించేవాడిని, కానీ ఇప్పుడు వీటికి నేను చాలా అతీతున్నాను. ఎందుకంటే కొన్ని ఉన్నటువంటి శృంఖలాలన్నీ మెల్లమెల్లగా తెంచుకుంటూ నేను విశ్వమానవుడిని అవుతున్నాను. అలాంటప్పుడు చెప్పకుండా ఉంటే అవతల వాళ్ళకి ద్రోహం చేసిన వాడిని కూడా అవుతాను. కారణం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు నన్ను తెలుగు వాళ్ళు ప్రేమిస్తారు, తమిళీయులు ప్రేమిస్తారు, మలయాళీలు ప్రేమిస్తారు, అండ్ నార్త్లోనూ ప్రేమిస్తారు. కానీ ఈ కన్నడిగులు కాదు, ఆ పిచ్చి ఏమిటో తెలియదండి. నేను రోడ్లో నిలబడి ఆ బస్సు కింద పడిపోంటే వాడు నమస్తే గురువు అని వెళ్ళి పడిపోతాడు. అవును, ఖచ్చితంగా. అది ఎందుకో నాకు తెలియదు, కారణం ఏంటో. అన్ని మంచి పాటలు ఇచ్చారు. ఎవరన్నా అంటే వాళ్ళు చాలా భాషా ప్రియత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీరశైవులు కూడా ఎక్కువగా అక్కడే ఉన్నారు. వాళ్ళు భాష మీద విపరీతమైనటువంటి ఒక వీరాభిమానం ఉన్న వ్యక్తులు. మరొకరు వచ్చి వాళ్ళ టెరిటరీలోకి ఎంట్రీ అయితే ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ అలా కాదు, సంగీతపరంగా జానకి గారు, పిబి శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ కూడా పెద్దపీట వేశారు. కానీ వాళ్ళకంటే ఒక్క అంగుళం నాకు కొంచెం ఎక్కువ వేశారేమో అనిపిస్తుంది. కారణం ఏమైనా కావచ్చు, అది వేరే విషయం. సర్వే జరిగింది, బహుశా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. రాజ్ కుమార్ గారి తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన కళాకారుల్లో మీరు రాజ్ కుమార్ గారి ఒకరుగా ఉండొచ్చు అండి. ఎందుకంటే విష్ణువర్ధన్ వీళ్ళందరినీ కూడా చేస్తారు, అంత మర్యాద ఇస్తారు నాకు. ఎందుకంటే రాజ్ కుమార్ పిల్లలు కూడా ఇప్పుడు ఎక్కడ కనపడ్డా వచ్చి కాళ్ళకు దండం పెట్టి ఒక చిన్న అన్నలాగానే చూసుకుంటారు. రాజ్ కుమార్ గారికి పాడే అవకాశం వచ్చిందా అండి? 5-6 పాటలు పాడాను ఆయనకి. ఇది కాదు గొప్ప విషయం, రాజ్ కుమార్ గారు నాకు పాడారు, అది గొప్ప విశేషం. రాజ్ కుమార్ గారికి ఇప్పుడు ఘంటసాల గారు నాగేశ్వరరావు గారికి రామారావు గారికి పాడుతున్నప్పుడు మరొకరు పాడడం ఎంత కష్టమో నాకు అంత కష్టమైంది. వారు పరమపదించిన తర్వాత కూడా జనం అంగీకారం ఇద్దరి మొహాల మీద నా గొంతుకు వినిపించడానికి తెర మీద చాలా కాలం పట్టింది. సరే, దాని కృషి నాదేదో ఉంది, ఆ కథ అందరికీ తెలిసిందే. రాజ్ కుమార్ గారు అంటే పిబి శ్రీనివాస్ అంటే రాజ్ కుమార్ గారే. అలా వాళ్ళిద్దరు ఇప్పుడు ఘంటసాల రామారావు నాగేశ్వరరావు గారు లాగా ఐక్యమైపోయారు. ఆయన చాలా గొప్ప గాయకుడు. రాజ్ కుమార్ గారు చాలా ట్రైన్డ్ సింగర్, ఆయన నేషనల్ అవార్డు విన్నర్ ఆల్సో. చాలా సంప్రదాయ సంగీతాన్ని పాడగలరు, సినిమా సంగీతాన్ని పాడగలరు. ఒక సినిమా చేశాను, అల్లుడు గారు అని తెలుగులో వచ్చింది కదా, మామగారు. అందులో
దాసనారాయణ గారు వేసిన పాత్రని తమిళంలో జనకరాజ్, అది మొదట ఆధారం, అది తర్వాత తెలుగులో చేశారు, కన్నడంలో నేను చేశాను. ఓం సాయి ప్రకాష్ గారు డైరెక్టర్. దానికి మ్యూజిక్ కూడా నేనే చేశాను. అది అల్లుడి పాత్ర శశికుమార్ అనే తెలుగు అబ్బాయి, బట్ కన్నడంలో చాలా ప్రముఖ హీరో అప్పుడు. నేనేమన్నా అంటే డైరెక్టర్ తోటి, అతనికి 3 పాటలు ఉన్నాయి, ఈ పాత్ర నేను ధరిస్తున్న పాత్ర కూడా 2 పాటలు ఉన్నాయి, నేను అతనికి పాడి నాకు పాడుకోవడం న్యాయం కాదు, నా పాటలు నేను పాడుకుంటాను, అతనికి రాజేష్ లాంటి మంచి సింగర్స్ ఉన్నారు, అతని చేత పాడిస్తామంటే ఒప్పుకున్నారు. నిర్మాత ఒప్పుకున్నాడు, దర్శకుడు ఒప్పుకున్నాడు. కానీ ఆ అబ్బాయి ఒప్పుకోలేదు, శశికుమార్. నాకు మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను మీ గొంతు పెరిగిన వాడిని, మీరు సడన్గా ఇప్పుడు నాకు నేను వేరే వాళ్ళ చేత పాడిస్తుంటే నేను ఒప్పుకోను, నేను ధర్నా చేస్తాను, నాకు మీరే పాడాలి. వెళ్ళిన తర్వాత ఎట్లా నచ్చ చెప్పండి అయ్యా అన్నాను డైరెక్ట్. లేదు సార్, మూర్ఖుడు సార్, వింటం లేదు సార్ అతను అన్నాడు. సరే అయితే నేనే అతని దారికి వస్తాను, అతని పాటలు నేను పాడతాను, నా పాటలు ఇంకెవరు పాడాలి, అంత మంచి పాటలు ఉన్నాయి, నా అదృష్టం బాగుంటే రాజ్ కుమార్ గారిని అడుగుదాం అని అనుకొని ఆయన్ని నేను అడిగాను, ఎట్లా అడిగాను. ఆయన, మహాప్రభు మీరు చాలా మీకంటూ ఒక పెద్ద సేనే ఉంది ఇక్కడ, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు కూడాను, మీరు ఇంత బాగా పాడుతూ మీకు వేరే గాత్రం నేను పాడితే రేపు వాళ్ళు ఒప్పుకోలేదంటే మాత్రం నా పరువు పోతుంది, మీ పరువు పోతుంది, మీరు అసలు గాయకుడు, నేను యాక్టర్ అయ్యే గాయకుడు అయ్యాను, మీరు గాయకులే యాక్టర్ అయ్యారు. ఒక గాయకుడికి నేను ప్లేబ్యాక్ పాడే, అంత పేరున్న గాయకుడికి ప్లేబ్యాక్ పాడే సాహసం నేను చేయలేనన్నారు. ఎంత చెప్పినా ఒప్పుకోలేదు ఆయన. నేను ట్రాక్స్ నేను పాడేసుకున్నాను, నా పాటలవి. మేము షూటింగ్కి వెళ్తున్నాను అన్నగారు, ఆ ట్రాక్స్ ఫలానా స్టూడియోలో ఉన్నాయి, క్యాసెట్లు మీకు ఇచ్చాను, మీరు పాడేదాకా ఆ సినిమా రిలీజ్ కాదు, ఇంకా మీ దయ అని ఆయన ఎంత వారిస్తున్నా వెళ్ళిపోయాం. ఆయన ఆలోచించి ఇది ఇంక వీళ్ళు ఒప్పుకునేటట్లు లేరని ఆయనే రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి, నేను లేను, ఆ పాటని నేను ఎలా పాడానో దాన్ని ఆయన పాడి, ఆ తర్వాత ఏదో పాడాను, నాకేమో మీరు పాడినట్లు లేదు, బాగాలేకపోతే నన్ను ఏమీ అనుకోకండి అని పారితోషికం తీసుకోకుండా ఆ పాటలు ఒక్క లైన్ ఏమైనా వీలుంటాయి. దీపావళి దీపావళి తనానా తరాననా తననా తననా ఇదొకటి. తర్వాత అల్లుడి క్షేమం కోసమని తీర్థయాత్రలు చేస్తూ వెళ్తాడు ఎత్తున. కన్నప్ప కొట్టను కండను తరితాని నానన శివనే హరనే అని ఓ పాట, ఈ 2 ఆయన పాడారు. నాకు ఆ సినిమాలో అన్ని పాటలు హంసలేఖ రాసి. ఇప్పుడు ఒక పొసెసివ్నెస్ చాలామంది హీరోలు మేమే చూపిస్తారు, మాకు బాలుగారే పాడాలి, అది ప్రేమతోనే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ బాలుగారే కావాలి, దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి పాట మీదే. అట్లాగే రజనీకాంత్, చిరంజీవి గారు, ఇలా చాలామంది ఒక వ్యక్తిగతమైన ప్రేమను కూడా మీ మీద పెంచుకున్నారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుందండి? సార్ అంతే, నేను సల్మాన్ ఖాన్కి 10 ఏళ్ళు ఏం పాడలేదండి, ఒక 4-5 సంవత్సరాలు పాడుంటాను. 91 to 97 ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ హ్యావ్ సాంగ్. బికాస్ అతని కెరీర్ నాతో ప్రారంభమైంది, పీపుల్ ఐడెంటిఫై చేశారు. తర్వాత అక్కడ నార్త్లో వాళ్ళ సింగర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అస్సలు పాడలేదు, అతను బోల్డ్ సినిమాలు చేశారు, నేనేం పాడలేదు. అలాగే సార్, ఎవరైనా కూడాను ఒక అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్కి నా గాత్రం దోహదం చేస్తోంది అనుకున్నప్పుడు, నేను పాడడం వల్ల వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఒక కొత్త డైమెన్షన్ దొరుకుతుంది అనుకున్నప్పుడు కోరుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ పొసెసివ్నెస్ అనేది వైయక్తికం కాదు. నేను చాలా బాగా పాడతాను ఉన్నమాట, ఇప్పుడు కూడా నేను చాలా బాగా పాడతాను కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్కి అది ఆలంబన అవుతుంది కాబట్టి నేను కావాలని కోరుకున్నాను. మీరు ఒక నిమిషం, మీరు అనుకుంటున్న ఈ హీరోలందరూ ఇప్పుడు నా చేత ఎందుకు పాడించుకోవట్లేదు? మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, చెప్పమానండి. ఇప్పుడు చాలామంది ఆ తర్వాత సినిమాలు యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠలైన ఆర్టిస్టులందరికీ నేను పాడాను, వాళ్ళు మొదలుపెట్టినప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. గత 7-8 ఏళ్ళుగా వాళ్ళు బాలుగారే కావద్దు అని ఎందుకు అనుకుంటున్నారు? కారణం ఒకటే ఉండాలి, నేను బాగా పాడలేని దశలోనన్నా ఉండాలని వాళ్ళు అనుకోవాలి. కాదు, నేను అలా లేను, ఎందుకంటే అలా ఉన్న దశ వస్తే నేను వెళ్ళిపోతాను. ఇది కాలచక్రంలో జరిగే మామూలు పరిణామం అంతే. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ అవకాశం ఇవ్వడానికి పాత వాళ్ళని పక్కకు పెట్ట తప్పదు.
ఇప్పుడు రజనీకాంత్ చిరంజీవి అన్నారు, వాళ్ళతో ఆగిపోయిందా ప్రపంచం? నాగేశ్వరరావు రామారావు గారు తాగిందా? ఇంకోళ్ళు వచ్చారు, వస్తూనే ఉంటారు. అలాగే ఈ సాంకేతిక శాఖలో కూడా కొత్త వాళ్ళు రావాల్సి వస్తుంది. ఇక్కడే నేను కనుక్కున్నది ఒకటే సార్, సినిమా పరిశ్రమలో ఎవరికి ఫేవర్ చేయరు. మీతో పని ఉంటేనే, ఇది నేను కంప్లైంట్గా చెప్పట్లేదు, నేను కెమెరా వంక చూసి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు నన్ను పిలవలేదని నేను కంప్లైంట్ చేయలేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఇది సహజమైనటువంటి పరిణామం. బట్ వన్ థింగ్, అలాగని చెప్పి నన్ను నేను తక్కువ చేసుకోవడానికి ఇష్టపడను. నా చేత పాడించుకోకపోవడం అనేటటువంటిది వాళ్ళ నష్టం, దురదృష్టం అన్న నేను. మీరు ఎవరు పాడినా సరే నెక్స్ట్ అదే పాట నేను పాడితే ఎలా ఉంటుంది నాకు తెలుసు. అలాగని చెప్పి నేనే పాడాలి ఇంకెవరికి ఇవ్వకూడదని కాదు. కాలంతో పాటు కొత్త గొంతుకులు వస్తున్నాయి కాబట్టి, ఒక సంగీత దర్శకుడు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళు ప్రయాణం చేయడం సహజం. వాళ్ళకు అవకాశం రావాలి. బట్ ఐ వాంట్ టు అసర్టైన్, ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను గతంలో వాళ్ళకి ఎలా పాడగలిగానో ఇప్పుడు కూడా అలా పాడగలను. ఇప్పుడు నేను పాడలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కాలంతో వచ్చేటటువంటి ఒక పరిణామం. అది సహజంగానే తీసుకోవాలి. కాబట్టి నన్ను వీళ్ళు పిలవట్లేదే, నేను పనికిమాలిన వాడినా అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే, అది నేను వాళ్ళకు పాడకపోవడం మాత్రం వాళ్ళకు డెఫినెట్గా మైనస్ పాయింటే. అది కూడా నేను ఒప్పుకోకపోతే ఇంకెందుకంటే నేను బాలసుబ్రహ్మణ్యం మీకోసం ఎంజీఆర్ గారు లాంటి వారు ఓ 2 నెలల పాటు, అది మీరు చాలా మొగ్గ దశలో ఉన్నప్పుడే మీకోసం 2 నెలలు ఆగిన చరిత్ర ఉంది. ఆయిరం నిలవేవా. దానికి కారణం మీకు తెలుసు. వీడు పాడకపోతే నా పాటకు నాకు పెర్ఫార్మెన్స్ కుదరదని అనుకునే దశ కాదు. అప్పుడు కాదు, ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు. జనంలోకి వచ్చే మొట్టమొదటి పాట ఎలా ఉంటుందో తెలియదు. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అప్పటికి నేను ఇంతవరకు తమిళంలో 1, 2 పాటలే పాడున్నవాడిని. దానికి కారణం ఏమిటంటే, నేను చెప్పాను మీకు, చాలామంది ఇంటర్వ్యూలో చెప్పుంటాను, తెలుగు ఈ సందర్భంలో కూడా అది నేను చెప్పాలి. కొంతమంది ప్రాతస్మరణీయులు మనం కృతజ్ఞతాపూర్వకంగా అందరికీ వందనం చేయాలి. కాబట్టి నాకు టైఫాయిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకా నన్ను పిలవరు, వేరే ఎవరి చేతనే పాడించుకుంటారు అనుకున్నాను. పాడించడం కూడా న్యాయమే. నాకు మరో పాట ఇవ్వచ్చు. నాకు జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ వారి కారు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తే ఇదే పాట రిహార్సల్ చేస్తున్నాం. అడిగే ధైర్యం లేదు నాకు. ఎందుకు ఈ పాటను మీరు షూట్ చేయలేదా? మీరు రాజస్థాన్లో షూట్ చేయాలనుకున్నారు, దీని పర్మిషన్స్, దీంతోపాటు కొన్ని సీన్లు తీయాలి, ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, అంతమందిని పెట్టుకొని ఈ పాటను తీయకుండా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఒక సౌందరరాజన్ గారు దొరకలేదనుకోండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. బాలుడు అనేవాడు 2 పాటలు పాడినవాడే. రికార్డింగ్లో అయిన తర్వాత ధైర్యం చేసి అడిగాను ఆయన్ను, దీనికి కారణం చెప్పగలరా అని. నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నావు, వెళ్ళి నీ మిత్రులకు ఫస్ట్ డే రిహార్సల్స్ కాగానే ఈ పాట పాడి వినిపించుంటావు. వాడు మహదానందపడి ఉంటాడు, మావాడు ఎంజీఆర్కి పాడుతున్నాడని. రేపు ఏ కారణం వల్ల అయినా సరే సినిమాలో నీకు వేరే పాట ఇవ్వచ్చు. ఈ పాట నువ్వు పాడకుండా సౌందరరాజను మరొకరు పాడారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఎంజీఆర్కి నచ్చలేదు, అందుకని ఆ పాటను తీసేశారు అనుకుంటే నీ భవిష్యత్తుకి అది మంచిది కాదు. అందుకని నీకోసం నేను షూటింగే పోస్ట్ పోన్ చేసి ఆ పాట నీ చేతే రికార్డ్ చేస్తున్నాను. ఎంతమందికి ఉంటుందండి ఇది? ఇది ఆయన గొప్పతనం తప్ప కావాలని కోరుకోవడం. అప్పుడు నేనేదో ఇంకొక 15 సంవత్సరాలు అయిన తర్వాత ఈ పాట బాలువే పాడాలని అనుకోవడంలో అర్థం ఉంది. నేను ఇంకా అసలు ప్రూవే కాలేదు అప్పటికి. అది ఆయన సంస్కారానికి నిదర్శనం. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఇది కాల పరిణామంలో వచ్చేటటువంటి సహజమైనది. కొత్త వాయిస్లు వస్తే వాడికి ఇవ్వాలని అనుకోవడం, అది మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళు ఎలా పాడుతున్నారని కూడా ఆలోచన లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక పాట పట్ల ఉండేటటువంటి అవగాహన, ఒక పాట తయారు చేసే తీరు, రికార్డ్ చేసే తీరు, పిక్చరైజ్ తీరు అన్నీ కూడా మారిపోయాయి ఇప్పుడు. అందుకని దాని గురించి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు వచ్చే పాట నాదైతే పివి శ్రీనివాస్ గారు చెప్పినట్టు గానే గానే పే లిఖా హై గానే వాలేకి నామ్. ఆయన ఎంత అందంగా చెప్పారు. ప్రతి పాట మీద, ప్రతి బియ్యపు గింజ మీద ఎలా రాసి ఉంటుందో ఎవడు తినాలని, ప్రతి పాట కూడా ఎవరికి సంబంధించిందో, ఎవరికి చేరాలన్నో దేవుడు రాసి పెట్టే ఉంటాడు. నా పాట అయితే దాన్ని ఎవ్వడు కాదని లేడు, అది నాకే వస్తుంది. అంటే యాదృచ్ఛికంగా ఆ పాట ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ పాటలో యాక్ట్ చేసిన వారు జయలలిత గారు, ఎంజీఆర్ గారు. ఇటీవలే వారు పరమపదించటం, వారితో ఉన్న అనుబంధం చాలా తక్కువ అండి. గొప్ప అనుబంధం ఏంటంటే, ఆవిడ సినిమాలో 4 పాటలు పాడే సినిమాల్లో ఒక్క షోలో 3 డ్యూయెట్లు, ఆ 3 డ్యూయెట్లు నాతోనే పాడారు. అలాగా మొన్న దుబాయ్లో మేము ఆవిడ పరమపదించిన తర్వాత ప్రోగ్రాం చేస్తున్నప్పుడు వారి కోసం కాస్త ప్రార్థన చేసి మొట్టమొదటి పాట వారితో నేను కలిసి పాడిన పాటతోనే మొదలెట్టాం అనమాట. అలాగా ఆవిడకి ఒక ట్రిబ్యూట్ లాగా.
సో అక్కడ ఆ రికార్డింగ్ థియేటర్ వరకు పరిచయం. ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్న ప్లేన్లో కనపడితే ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడగడం వరకే. ఆవిడ ఇచ్చినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అవార్డు తీసుకుంటున్నప్పుడు కులాసాగా ఉన్నారా అనేవారు, అంతే తప్ప. మాతృభాషగా ఉన్న వాళ్ళతో ఆవిడ తెలుగే మాట్లాడేవారట కదా. తెలుగు మాతృభాష అయి ఉండి మాట్లాడేవాళ్ళు తెలుగు కంటే చాలా బాగా మాట్లాడేవాళ్ళు. నెల్లూరులో ఒకసారి మన నంది అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. దాంట్లో నాకు అవార్డు వస్తే ఆవిడని ముఖ్య అతిథిగా, అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఆవిడని ఆహ్వానిస్తే ఆవిడ అక్కడ మాట్లాడిన పద్ధతికి నేను సుందరామూర్తి నా పక్కన ఉన్నాడు. ఏమిటయ్యా ఇది ఆవిడది. మా ఉపాధ్యాయులందరూ నాకు తెలుగు నేర్పించిన పద్ధతి, నెల్లూరుతో నాకు నా జన్మతో ఉన్నటువంటి ఒక సంబంధం మూలకంగా ఇక్కడికి పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి వచ్చానని చెప్పి. వారి తల్లిగారు కొన్నాళ్ళు రంగనాయకులపేటలో వాళ్ళ దాయాదులు ఉన్నారు. అక్కడంతా కూడా అయ్యంగార్ల అగ్రహారం అది. అక్కడ ఆవిడ ఉన్నారన్నమాట. అప్పుడు ఈవిడ చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అది ఆవిడ గుర్తు చేసుకుని ఆవిడ చెప్పిన తెలుగు పద్ధతి నాకు భలే అందంగా అనిపించింది అనమాట. అందుకని మొదటి నుంచి కూడా మీరు వారితో పాడిన 3 డ్యూయట్లు తమిళ్ వాడిని తమిళే. ఇప్పుడు ఆవిడకి మాతృభాష ఏదని చెప్పాలి, తండ్రి తల్లి ఇద్దరు అయ్యంగార్లు కాబట్టి ఇంట్లో మాట్లాడుకునే భాష తమిళం. పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో కాబట్టి బయట అడుగు పెట్టగానే మాట్లాడే భాష కన్నడం. తెలుగు సినిమాల్లో నటించారు కాబట్టి ఆవిడకి తల్లిగారి ద్వారా సంక్రమించిన తెలుగు భాషను ఆవిడ ఉపయోగించుకున్నారు. ఈ ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా అత్యద్భుతంగా మాట్లాడగలిగిన ఒక విదుషి ఆవిడ. సో కొన్నాళ్ళ తర్వాత మన మాతృభాష ఏమిటంటే కళాకారులు మర్చిపోతాం మనం. మర్చిపోవడం ముఖ్యం. అందుకని నన్ను ఎవరు అడిగినా కూడా మాతృభాష ఏంటంటే సంగీతం అని చెప్తాను. అవును, ఈ మధ్య రష్యా ప్రోగ్రాంలో కూడా మీరు అదే చెప్పారు. సార్, నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. మీరు జాఫ్నాలో హెలికాప్టర్ ఆర్ చాపర్ దిగుతూ ఉంటే మీరు గంగయ్య అమరన్ గారు ఒక జన ప్రవాహం లాగా వచ్చి మిమ్మల్ని స్వాగతించారు. బహుశా మీరు జాఫ్నా ఫస్ట్ టైం వెళ్ళారు అనుకో. వెరీ ఫస్ట్ టైం అండి. శ్రీలంక వెళ్ళి ఉంటారు కానీ జాఫ్నా శ్రీలంకలో ఎక్కువసార్లు కొలంబో అలాంటి చోట్ల కార్యక్రమాలు జరిగాయి కానీ గత 30 ఏళ్ళుగా వెళుతూ రావడం జరుగుతుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ సివిల్ వార్ జరుగుతున్న సందర్భంలో వెళ్ళడం అనేటువంటి 15 ఏళ్ళుగా జరగలేదు. అది ఎలా అనిపించింది అంతా? అది ఇవన్నీ అండి జీవితంలో చాలా మనం ఎవరం అని తెలియజేస్తాయి. మనం చేస్తున్న పనికి ఎంతమంది స్పందిస్తున్నారు, కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు జన్మ సార్థకమైంది అనిపిస్తుంది. వాళ్ళు చివికి చితికిపోయినటువంటి తమిళ కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా యుద్ధం ఎక్కువగా జరిగింది అక్కడ. అక్కడి నుంచి రెక్కలు తగిన పక్షుల్లాగా ఒంటి రెక్కతో ఎగిరి ఎక్కడెక్కడో దేశాంతరాల్లో వెళ్ళిపోయి వాళ్ళ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ తాలూకు ఉండిపోయిన వాళ్ళు, మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలకు దూరం అయిపోయారు. ఒక రేడియో టెలివిజన్ తప్ప వాళ్ళకు వైయక్తికంగా ఆర్టిస్టులను చూసే అవకాశం రాలే. దానికి బోల్డ్ కారణాలు వచ్చాయి. ఒక్కోసారి ఎవరన్నా వెళ్దామన్నా కూడాను ఇంకా తమిళీయులకు అక్కడ రావాల్సినటువంటి గౌరవం రాలేదు కాబట్టి ఎవరు వెళ్ళకూడదని ఆంక్షలు విధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో వాళ్ళకి దొరకలేదు. ఈసారి కూడా నేను వెళ్తున్నప్పుడు కొంతమంది మీరు వెళ్ళొద్దండి, ఇది ప్రభుత్వం, వాళ్ళకి మేము చాలా మంచి చేస్తున్నామని అడ్వాంటేజ్గా మాట్లాడడానికి మీ కార్యక్రమం దోహదం అవుతుందంటే నేను ఒకటే చెప్పాను, నేను ఇవన్నీ ఆలోచించట్లేదు. ఇప్పటికీ 3 నెలల నుంచి పబ్లిసిటీ జరుగుతోంది. ఇట్స్ ఎ సోల్డ్ అవుట్ షో. ఆ టికెట్లు కొనుక్కున్న తమిళీయులు ఎవరైనా ఒక్కరైనా సరే నాకు ఒక ఉత్తరం రాసి మీరు రావద్దు సార్ అని అంటే నేను వెళ్ళను. లేకపోతే ఎంతమంది నన్ను నియంత్రించినా నేను వెళ్ళి తీరుతానన్నాను. నేను వెళ్ళిన దానికి కారణం కనిపించింది. ఎందుకంటే కొలంబో నుంచి దాదాపు 6 గంటల ప్రయాణం బై రోడ్ వెళ్ళాలి. టైం సేవ్ చేయడం కోసం నా కోసం హెలికాప్టర్లో తీసుకెళ్ళారు. అది కూడా ఒకసారి వెళ్ళడానికి మధ్యలో అనురాధపురంలో దిగి రీఫ్యూయల్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. జనం వాళ్ళు ఎక్కడో ఒక సెక్యూర్డ్ ఎయిర్పోర్ట్లో దించుతారు నన్ను అని అనుకున్నాను తప్ప ఇప్పుడు ఒక పెద్ద స్కూల్ ఉంది అక్కడ. ఆ స్కూల్లో తప్ప హెలిప్యాడ్ ఉండడానికి అవకాశం లేదు. పైనుంచి చూస్తున్నప్పుడు ఇంత జనం ఉన్నారు కదా, పోలీసులు ఉన్నారు కనపడుతున్నారు, కాకి యూనిఫామ్ నియంత్రిస్తారనుకున్నా. దిగి వెళ్ళే వరకు ఆగారు, ఎందుకంటే చాపర్ కాబట్టి వాళ్ళకు భయం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏ పోలీసులను నియంత్రించలేకపోయారు, కట్టుదిట్టం చేయలేకపోయారు. పట్టున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, తాకుతున్నారు, ఏడుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను ఇలా వెళ్ళిపోయాను. మిగతా వాళ్ళు ఏదో కర్రలు తీసుకొచ్చి అది ఇదే వదలండి అది ఇది అంటున్నారు. నేను ఏం పర్వాలేదు లేండి సార్, ఎవరు మీద పడి తొక్కారు నన్ను,
అని అలా వెళ్ళి కారు ఎక్కబోతూ కారు మీదకి ఎక్కి అందరికి నమస్కారం పెట్టి వెళ్ళాను. వాళ్ళు ప్రొఫ్యూజ్లీ దే అపాలజైజ్ టు మీ, ది సెక్యూరిటీ కానీ మిగతా వాళ్ళందరూ కానీ, మేమేం చేయలేకపోయాం సార్ మీకేమన్నా ఇబ్బంది కదని చాలా ఎంజాయ్ చేశానయ్యా. నేనేమిటో నాకు చెప్పారు వాళ్ళు. నేను ఇవాళ రావడానికి కారణం ఏంటో నాకు బాగా తెలిసింది. నేను రావడం వల్ల వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో తెలిసింది. ఇంతకంటే కావాల్సిన అవసరం లేదని. సముద్రం బ్యాక్డ్రాప్గా ఉంటుంది స్టేజి, ముందర సముద్రం, అంత జనం ఉన్నారు, అంత బాగా ఎంజాయ్ చేశారు. ఎంత ఆనందం వస్తుందండి ఇది కదా ముఖ్యంగా. ఇప్పుడు కుర్రతనం పొగరలో ఉన్నప్పుడు ప్రోగ్రాం చేసినప్పుడు జనం రావడం, మన రాత్రి ఇంకో ఊరు వెళ్ళడం, ప్రయాణాలు చేయడం. ఇప్పుడు ఇంకా వాళ్ళ కోసం పాడగలగడం, వాళ్ళు రావడం, ఆనందించడం, మన ప్రొఫెషన్కి, మన వృత్తికి ఒక పరమార్థం దొరికింది అనిపిస్తుంది. ఎక్కడున్నా వాళ్ళు మనవాళ్ళే కదా సార్. అయ్యా, భారతీయులు అందరం. అవును, సుష్మా స్వరాజ్ ఒకసారి పార్లమెంట్లో అంటున్నారు, సిర్ఫ్ సీమా పార్ హై వే లోగ్ ఇసీలియే హమ్ ఉన్కో ఛోడే. కదా మరి. ఇప్పుడు మొన్న వరకు కలిసే ఉంది. గొయ్యి తీసి ఇలా లాగి అవతల పెట్టేయలేదు కదండి పాకిస్తాన్ కానీ, శ్రీలంకన్ కాలుతో తన్ని నీళ్ళలో దూరంగా నెట్టేయలేదు కదా. నేను చిన్నప్పుడు రాస్తున్నప్పుడు భారతదేశపు నైసర్గిక స్వరూపము ఎల్లలు అంటే ఉత్తరమున హిమాలయము, దక్షిణమున శ్రీలంక, పడమట అరేబియా సముద్రము, ఉత్తరమున బంగాళాఖాతము అని చెప్పుకున్నాను తప్పించి ఇప్పుడు పాకిస్తాన్ లేని చోటుని ఎక్కడా చెప్పలేదు. అదే గుండె బరువు ఎక్కుతుంది అనమాట. ఇప్పుడు ఆ నైసర్గిక రూపాన్ని చూస్తుంటే వాళ్ళు విడిగా ఉండొచ్చు, ఇది రాజకీయపరమైన తేడా తప్ప జనాల్లో కూడా అది లేదండి. మనం ఏదో క్రికెట్ వచ్చినప్పుడు రాజకీయం గురించి మాట్లాడతాం కానీ వాళ్ళు రావడాలు, ఆనందపడ్డాలు, సంగీతం వినడాలు, సినిమాలు చూడాలు అన్నీ జరుగుతాయి. ఇది కేవలం ఒక రాజకీయానికి సంబంధించిన వివక్ష అంతే. పాకిస్తాన్లో మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు? అదే మీరే చెప్పారు. నూర్జహాన్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మీ గురించి ఆ దేశపు మల్కియా తరన్నం అని బిరుదు ఆవిడకి, అంటే సంగీత సామ్రాజ్ఞి అని. ఆవిడ లతా మంగేష్కర్నే అన్నారు అలాగా. ఆవిడ ఏ లడక అచ్చాగారా ఆయన ఒక్కటి చాలదు, అంతకంటే ఏం కావాలి. ఒకసారి నేను హ్యాంబర్గ్లోనే ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను నన్ను దాటి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయినా అన్నాడు. నేను ఎక్కడో బాంబే నుంచో గుజరాత్ నుంచో ఉన్నాడని, హిందీ భారతీయుడని అవును అన్నాను నేను. సరే ఏదో కాదర్ ఖాన్ అని ఏదో చెప్పాడు. నేను ఐఎమ్ ఫ్రమ్ పెషావర్, ఐఎమ్ సో, మీ అంటే చాలా ఇష్టం, మీ పాటలు చాలా ఇష్టం అన్నాడు. గుండె ఉప్పొంగదండి, ఎందుకు కాదు. సంగీతానికి వెళ్ళలు లేవు, రాజకీయానికి వెళ్ళలు ఉన్నాయి అంతే. ఖచ్చితంగా. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అభిమానిస్తారు ఒక కళాకారుడిగా. ప్రధానంగా నేను ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే మోడీ గారికి మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. మరి బహుశా మీరు ఆ విశేషాలు పంచుకుంటారో లేదో నాకు తెలియదు కానీ స్వచ్ఛ భారత్కి ఆయన ఏరి కోరి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు సౌత్ నుంచి. ప్లస్ నేను విన్నది ఏంటంటే ఆయన మీ కళ పట్ల కూడా చాలా అనురక్తి ప్రదర్శిస్తారు, మీ పట్ల చాలా ప్రత్యేకమైన అభిమానం అని విన్నాము. ఇది కొంచెం ఈ నిజానికి కాస్త దూరం అయిన అతిశయోక్తి ఇది. అలాగే ఆయన నా పట్ల మాట్లాడిన 2 ముక్కల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన నా గౌరవం చూపిస్తున్నాను. గౌరవం ఉంది తప్ప అంత ఇంటిమసీ లేదు మా ఇద్దరి మధ్య. ఇప్పుడు ఇక్కడ చాలామంది బ్రాండ్ అంబాసిడర్లో నేను ఒకడిని. దానికి కారణం ఆయన మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఎవరైతే దానికి మర్యాద ఉంటుందో అడగడం, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు సంప్రదించినప్పుడు ఫలానా వాళ్ళని చెప్పడం నాకు వచ్చింది. కానీ ఆయన ఏరుకోరి నన్ను పెట్టలేదు దానికి. ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి ఒకే ఒకసారి సందర్భంలో ఆయన కలుసుకున్నాను, నిదర్శనం అదే. పోయిన సంక్రాంతి సందర్భంలో మన నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ప్రతి సంవత్సరం అక్కడ ఒక సంరంభం జరుపుతారు. దానికి అందరు రాజకీయ నాయకులు వస్తారు, పార్టీకి అతీతంగా అందరూ వస్తారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు, తమిళ, కేరళ, కన్నడ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఓ నృత్యం, ఓ పాట పాడడం జరుగుతుంది. ఆ సందర్భంలో తెలుగులో నేను చేసినటువంటి ఈ స్వచ్ఛ భారత్ గీతాన్ని విడుదల చేయడానికి మామూలుగా ముఖ్యమంత్రి గారు రారు, ఆయన ఎన్నో పనులు ఉంటారు. దీనికనే ఆయన రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. ఆయన వచ్చి వేదిక మీద ఒకటే కుర్చీ, ఆయన ఎవరూ కూర్చోలేరు. వేదిక మీద కళాకారులు పర్ఫామ్ చేసి వెళ్ళిపోయేవారు. నాయుడు గారు మైక్ పట్టుకుని ఉంచుకుని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతోంది. వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతోంది. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. నేను ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. వేదిక మీద ఆయనకు ఒక ఆసనం ఉంది, కూర్చున్నారు. కూర్చుని ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన చాలా ముక్తసరిగా మాట్లాడిన తర్వాత, అందరికీ శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఇది ఆయన చేత విడుదల చేయించి అది ప్లే చేశారు.
ఆయన నుంచుని ఉన్నారు, నేను నుంచుని ఉన్నాను. నేను ఆయన్ని అయిన తర్వాత ఆప్ ఉపస్థిత్ కీజియే అన్నాను నేను. ఆప్ బైఠియే అన్నారు ఆయన. అక్కడ ఒకటే కుర్చీ ఉంది. ఈ లోపల గబగబా వెంకయ్యనాయుడు పురమాయంతో ఇంకో కుర్చీ తెచ్చి వేశారు. అయినా కూడా మీరు కూర్చోండి అన్నాను ఆయన్ని. పెహలే ఆప్ బైఠియే అన్నారు. ఇంకొకసారి అన్నాను, మీరు పెద్దలు కూర్చోండి అని, దయచేసి కూర్చోండి అన్నారు. ఇంకా అంత చేయకుండా నేను కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడి కూర్చున్నారు. పాట విన్నాం, ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. ఆయన 50 ఏళ్ళుగా పాడుతున్నారని చెప్పారు నాయుడు గారు. ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైన 50 సంవత్సరాలు, ఆయన పరిపూర్ణమైన 50 సంవత్సరాలు వృత్తి జీవితం గడిపాడు అంటే దాని వెనక ఎంత త్యాగం ఉంటుంది, ఎంత కృషి ఉంటుందని నేను గమనించగలను. ఒక కళాకారుడిగా ఆయన ముందు కూర్చోమనడమే న్యాయం. వయసులో కూడా నాకంటే పెద్దవారు వారు, తప్పే ఉంది, అందుకని వారిని కూర్చోమన్నాను నేను. సో దీన్ని బట్టి ఆయన సంస్కారం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇది తప్ప ఇంకా ఆయనతో నాకు ఏ విధమైనటువంటి అనుబంధం లేదు. నేను ఎప్పుడూ ఆయనతో వేరే విధంగా మాట్లాడింది లేదు. ఇదే జరిగింది అంతే. ఆ గౌరవం ఆయన ఇచ్చారు కాబట్టి గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఒక సందర్భంలో జావేద్ అఖ్తర్ లతా మంగేష్కర్ గారి గురించి ఒక మాట అన్నారు. షీ హ్యాస్ ఇన్వెస్టెడ్ హర్ లైఫ్ టు మ్యూజిక్. ఎస్, ఆవిడ తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి, అత్యద్భుతమైనటువంటి ఒక నిర్వచనం లతా మంగేష్కర్కి. డబ్బు పెట్టుబడిగా పెట్టచ్చు, సమయం జీవితాన్ని పెట్టుబడిగా కదా. 13 సంవత్సరాలప్పుడు తండ్రి చనిపోగానే ఉన్న కుటుంబాన్ని బాధ్యత అంతా నెత్తిన వేసుకొని ఆవిడ యాక్ట్ చేయడానికి కూడా వెనుకాడకుండా చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ కోరస్సులు పాడుతూ చివరి వరకు జీవితాన్ని త్యాగం చేసింది. ఆవిడ ఇల్లాలు కాలేదు. అవును, అందరినీ నిలబెట్టి కుటుంబంలో ఉన్న ఒక్క తమ్ముడిని, మిగతా చెల్లెళ్ళందరినీ కూడా వాళ్ళని సుస్థిరంగా నిలబెట్టి అలా హాయిగా ఒక భీష్మాచార్యుల్లాగా 50 ఏళ్ల పరిపూర్ణ వృత్తి జీవితం అన్నారే. అవునండి, దీన్ని నేను అలాగే చూస్తున్నాను సార్. మీరు కూడా మీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు. కానీ సార్, ఇది నేను చేయవలసిన అగత్యం నాకున్న కారణం వేరే. మొట్టమొదటి నేను చెప్పాను అది 10 పాటలు పాడితే కానీ నేను 10 పాటల పైన పాడలేను అని. నా మీద వాళ్ళు చూపిస్తున్న దీన్ని నేను కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని దీంట్లో మనకి ఈ వృత్తిలో ఇంకా చదువులోకి వెళ్ళలేమని తెలిసిపోయింది కాబట్టి దీంట్లో నేను ఎంత దూరం వెళ్ళగలనో, ఎంత బాగా చేయగలనో చేయాలని కృషితో చేశాను. దానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. సంసార జీవితానికి దూరంగా ఉంటాం, పిల్లల్ని ఎదుగుదలను చూడలేము, ఇవన్నీ ప్రతి వాళ్లకు జరిగేదే. బట్ ఆవిడతో పోల్చడానికి మనకు అధికారం లేదు. ఆవిడ వృత్తిని స్వీకరించడానికి ముందరే బాధ్యత స్వీకరించాల్సి వచ్చింది. నాకు ఎవరైనా అవకాశం ఇవ్వండి, నేను వేషాలు కూడా వేస్తానంటే రోజుకు 2 రూపాయలు వచ్చినా కూడా కుటుంబం కోసం ఖర్చు పెట్టడానికి మొదలెట్టి ఆవిడ సంగీతం నేర్చుకుని ఇంకా ఎవరూ అలాంటి గాయనమని లేరు అన్నట్టుగా ఆవిడ తయారైంది. నేను వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను పరిణతి సాధించాలి కాబట్టి నేను చిన్న చిన్న త్యాగాలు చేయడం అనేటటువంటిది ఎవరైనా చేసేది. ఆవిడ అలా కాదు. 13 ఏళ్ళు ఏం జీవితం చూసి ఉంటుంది ఆవిడ. తర్వాత ఆవిడ పెద్ద లగ్జరీ కార్లో ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఆవిడ ఉండే చూస్తే 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, చాలా సాదా సీదాగా ఉంటుంది. ఎక్కడ పెద్ద విల్లాలు బంగ్లాలు కొనుక్కొని ఉండలేదు ఆవిడ. అవునట సార్. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్గా ఒక దాన్ని ఏమంటారు, మెహబూబ్ గులూకార్ అంటారు హిందీలో, అట్లా స్టార్ సింగర్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, సుశీలమ్మ గారు, మీరు, బాలు గారు, ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ, జేస్దాస్. ఆ శకం అయిపోయిన తర్వాత మెహబూబ్ గులూకార్, ఈ స్టార్ సింగర్ అనే కాన్సెప్ట్ ఎందుకు పోయింది? ఎందుకు మీ స్థాయికి మిగతా వాళ్ళు ఎవరు రీచ్ కాలేకపోతున్నారండి? స్టార్ ఛానల్లో వచ్చే స్టార్ సింగర్లు అంటున్నారు కదా. అలా కదా నా ఉద్దేశం. ఐ వాజ్ జస్ట్ మేకింగ్ ఇట్ లైటర్ వెయిట్. కష్టం సార్ అది. కారణం ఏంటంటే ముఖ్యంగా ఒక కొత్త నేపథ్య గాయన్ని తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి పదును పెట్టి వాళ్ళ చేత మంచి జాబ్ని రాబట్టాలని తాపత్రయం ఉండేది. ఇప్పుడు చాలామంది సింగర్స్ వచ్చారు, టాలెంటెడ్ సింగర్సే వచ్చినా ఏమవుతుందంటే ఏదో వెరైటీ అనేటటువంటి ఒక మాటను వాడుతూ ఒకే సినిమాలో ఒక హీరోకి 4 సింగర్ చేత పాడిస్తున్నారు. అది కూడా పర్వాలేదు, గతంలో కూడా 1-2 సార్లు జరిగాయి. ఒకే పాటను 3 పాడడం ఏంటి? అది కూడా ఫ్యాషన్ అయిపోయిన రీతిలో. ఇంకా ఎలా ఉంటారు? ఒక సినిమాలో 4 పాడంగానే ఇంకో కొత్త వాయిస్ వినిపించింది, వాడి చేత పాడిద్దాం అని వాళ్ళని తీసుకురావడం. లేదా ఇప్పుడు ఏ భాషలో పాడుతున్న వాళ్ళు మరో భాషలో పాడినా తప్పు లేదు, ఆ భాషకు న్యాయం చేసినంత వరకు తప్పే లేదు. ఇప్పుడు ఎవరో ఒక పెక్యులర్ వాయిస్ ఒక యాడ్లో వింటాను అనుకోండి, మనం ఎందుకు పాడించకూడదు అని తీసుకురావాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడంటే ఇక్కడ ఎవరైనా ఆ పాటకు అతనిలా న్యాయం చేయలేరు అనుకునే పరిస్థితులు తప్పకుండా పిలుచుకురావాలి. మేమందరం అలా పాడిన వాళ్ళమే కదా మిగతా భాష. నాకు అభిప్రాయం ఇప్పుడు ఏమవుతోందంటే ఫ్యాషన్ అయిపోయింది.
రకరకాల అసలు కొన్నిట్లు కొంతమంది పేరు కూడా తెలియదు మనకు. పాపం వస్తున్నారు, ఓ 10-15 పాటలు పాడి కొద్దిగా సంపాదించుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు మర్చిపోబడుతున్నారు, ఇంకెవాళ్ళు వస్తున్నారు. దానివల్ల ఏమీ జరగదండి. ఇప్పుడు త్యాగం అంటే ఎలా జరగాలంటేనండి, మీరు నిజంగా ఒక తరం అయిపోతుంది, ఆ తర్వాత ఇంత మంచి వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు వీళ్ళలో ఉన్న బెస్ట్ ఒక 2 అబ్బాయిలని 2 అమ్మాయిలను తీసుకుని వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వాలి, ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఎక్కువ మంచి మంచి పాటలు పాడే అవకాశాలు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం మాధ్యమం ఉంది కదా, దాంట్లో ఏవో కార్యక్రమాలు అందరూ కనపడుతున్నారు, పాపులర్ అవుతున్నారు, సంపాదించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరికి ఆత్మసంతృప్తి లేదు. ఇంకొక పాయింట్ ఆలోచిస్తే వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఇప్పుడు నాకు వచ్చిన కొత్తల్లో నేనంటే నేనే ఫస్ట్ అన్ని పాటలు పాడిన సినిమా. దాంట్లో ఉన్నటువంటి పాటల ద్వారా అన్ని రకాలు పాడగలడు అని ఒక చిన్న అవగాహన జనానికి, ఒక చిన్న అంగీకారం దొరికింది. ఆ తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఇతను సెమీ క్లాసికల్ కూడా పాడగలడు, మామా చందమామ, ఇవన్నీ పాడుతూ పాడుతూ ఆడవే మయూరి, సంస్కృత సమాసాలను కూడా వీడు బాగా ఉచ్చరించగలడు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత శంకరాభరణం, పాస్పోర్ట్, వీడికి సెమీ క్లాసికల్తో పాటు లలితమైన క్లాసికల్ సాంగ్ సినిమాకు సంబంధించింది కూడా పాడగలడు అని ఒక మాట. అంతకుముందు హలో బాలు అనేవాళ్ళు నమస్కారం అండి అనడం మొదలెట్టారు. కారణం ఏంటి? ఈ పరిణామ దశలో నాకు మంచి 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 పాటలు ఇచ్చారు. నాకు వాటిని నేను చక్కగా పాడాను, 2 పక్కలా ఉంది అది. ఇప్పుడు అలాంటి సందర్భోచితమైన పాటలు ఎక్కడున్నాయండి? ఏ పాట ఇచ్చినా పాడగలిగేటటువంటి విజ్ఞానం ఉన్నటువంటి గాయకులు ఉన్నా కూడా నాలాంటి వాడికి దొరికినటువంటి మంచి పాటలు వాడికి దొరకట్లేదు. అది ఇచ్చే రికగ్నిషనే వేరే, అది ఇచ్చేటటువంటి మర్యాదే వేరే. ఇప్పుడు ఒకే రకం పాట 10 మంది పాడుతున్నప్పుడు అందులో వాడు పాడాడు కదా, ఇందులో వీడిని పాడిస్తామని అనుకుంటున్నారు తప్ప అలాంటి సందర్భం, ఆ సందర్భానికి తగిన పాట ఎక్కడొస్తున్నాయి? ఇవన్నీ కాలంతో వచ్చేటటువంటి మార్పులని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బట్ స్టిల్ దే కెన్ డూ ఇట్. ఒకటే కాదు, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయి. కలిసి పనిచేయడం అనేటటువంటిది ఉండట్లేదు. నేను ఇక్కడ పాడతాను, శ్రేయ ఘోషాల్ బాంబేలో పాడుతుంది, లేదా శంకర్ మహాదేవన్ బాంబేలో పాడతాను, నేను మెడ్రాస్లో పాడతాను. కలిసి పనిచేయడం అనేటటువంటి జరగడమే లేదు. కవి ఉండట్లేదు రికార్డింగ్లో. ఒక్కోసారి రాసిచ్చిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ బాంబేకి వెళ్ళడానికి ఎవరో కొంతమంది మాత్రమే వెళ్తారు, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ని పంపిస్తాడు. ఆ సాంగ్ కాపీ తీసుకెళ్ళి అతనికి తెలిసిన తెలుగులో అది డిక్టేట్ చేస్తాడు, అతనికి తెలిసిన హిందీలో అతను రాసుకుంటాడు. ఇది దంచమా, ఇది చానా, చానా, జానా, జానా, ఏమిటి తెలియదు. ఆ లైన్లో ఉన్నటువంటి అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కవి ఉండగలగాలి పక్కన. లేకపోతే నా 2వ పాట అయినటువంటి కన్నడంలోనే నేను రికార్డ్ చేసిన 2వ పాటే కన్నడం. నాకు కన్నడం భాష ఒకటి ఉందని తెలుసు, కానీ ఏమీ తెలియదు. భయపడ్డాను నేను. రంగారావు గారు, వేణు రంగారావు గారని, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కన్నడ సినిమాకి, తెలుగువారు, పిబి శ్రీనివాస్ గారికి కజిన్ బ్రదర్ ఆయన నేను పాడిన మొట్టమొదటి పాటకి వీణ వాయించడానికి వచ్చి నా పాట విని ఆయన సంతోషించి నాకు మొట్టమొదటి పాట ఇచ్చారు. పిలిస్తే, అయ్యా నాకు కన్నడం ఎలా ఉచ్చరించాలో తెలియదంటే, నాకు ఇది మొదటి సినిమా కన్నడంలో, నాకు కన్నడ భాష రాదు, కవి ఉంటారు మనకు చెప్తారు, కష్టపడు, నేర్చుకో, పాడు అన్నారు. ఇప్పుడు అలాంటి అవకాశాలు సింగర్స్ కూడా ఇవ్వట్లేదు. ఎవరో నార్త్ నుంచి వచ్చి వాడు ఉచ్చారణ సరిగ్గా లేదని మనం తిట్టడం న్యాయం కాదు కదా. అతను నేర్పించి సరిగ్గా వచ్చే వరకు ఓకే చేసేటటువంటి ఓపిక కావాలి, పాడించగలగాలి. లేకపోతే నన్ను హిందీలో యాక్సెప్ట్ చేస్తారా, నన్ను కన్నడంలో యాక్సెప్ట్ చేస్తారా, మలయాళంలో యాక్సెప్ట్ చేస్తారా, బెంగాలీలో యాక్సెప్ట్ చేస్తారా, మరాఠీలో యాక్సెప్ట్ చేస్తారా? కష్టపడాలి. భాషకు మన అమ్మకి ఇచ్చినంత గౌరవం ఇవ్వగలగాలి. అది ఇప్పుడు ఎలా పాడినా పర్వాలేదు, ఇది వెరైటీగా ఉంది అని. ఒకానొక ప్రొడ్యూసరు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో టేక్ అడుగుతున్నాడు అమ్మాయిని పాడడానికి. ఎందుకండి అది బాగుంది అంటున్నాడు నిర్మాత, దర్శకుడు కూడా. లేదంటే అక్కడ ఒక చోట గాంధారం శృతి చేరలేదు, అది వెరైటీగా ఉంటుంది, వదిలేద్దామంటే ఎట్లా? వెరైటీగా ఉంటుందని అమ్మకు స్విమ్మింగ్ డ్రెస్ వేస్తే బాగుంటుందా? అమ్మ చీర కట్టుకుని బొట్టు కట్టు పొద్దున్న నాయన లేవరా అంటేనే బాగుంటుంది తప్ప ఒక స్విమ్మింగ్ డ్రెస్లో వచ్చి పొద్దున్న అమ్మ అరే గెటప్ అంటే ఎలా ఉంటుంది? ఏ మర్యాద అమర్యాద దానికి ఇవ్వాల్సి. నాకు ఒక అభిప్రాయం ఉంది సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇప్పుడు మీరు, లతా మంగేష్కర్, జానకమ్మ, మీరు ఇంత గొప్ప కళాకారులు కావడం నా అభిప్రాయమే సార్ ఇది. మీ వ్యక్తిత్వమే కళ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అవునండి. మీ తాలూకు జీవితం తాలూకు గాఢతే మిమ్మల్ని కళాకారులుగా ఈ స్థాయికి తీసుకెళ్ళింది కదా. ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళ వ్యక్తిత్వం అంత గాఢతకి చేరకపోవటం వల్లే వాళ్ళు మీ స్థాయికి రావడం లేదేమో సార్. మిమ్మల్ని అందరినీ కలిపి అంటున్నాను. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాతే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటని మనకు తెలుస్తుంది.
ఆ స్థాయికి రావడానికి ముందరే వాళ్ళని పిందిలోనే తింపేసి అవతల పడేస్తే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటని మనకు తెలుస్తుంది. వాళ్ళ వ్యక్తిత్వం ప్రతిఫలింప చేయడానికి అవకాశం ఎక్కువ రావాలి కదా. అలా అతను మంచి మంచి పాటలు పాడినప్పుడే ఓహో ఇతని వ్యక్తిత్వం ఇలా ఉంది కాబట్టి ఇంత మంచి పాట పాడాడు అనుకోవడానికి అతనికి ఆవిడకు మనం అవకాశం ఎక్కడ ఇస్తున్నాం? మీరే ఓ సందర్భంలో అన్నారు ఇక్కడేమీ లేదు ఇక్కడ ఉంది అని. డెఫినెట్గానండి వ్యక్తిత్వం ప్రతిఫలించి తీరుతుంది. నీ గుండె ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నీ బుద్ధి ఎలా ఉందో అది పాటలో కనపడుతుంది. ఆ చిన్న ఈర్ష్య ద్వేషాలు ఉంటే బాగోదండి. నేను ఈ సందర్భంలో ధైర్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. నా ఎదురుగుండా వచ్చి చేతులు నిలుపుకుంటా ఆహా మీకంటే లేని వాళ్ళు అందరూ అన్నవాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఎందుకండి మీరు బాగానే పాడుతున్నారే అన్నీ బాలసుబ్రహ్మణ్యమే పాడారు లేదండి అంత రాజకీయం అండి తొక్కేశారు అని అన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు అంతే. ఇప్పుడు నాకు యేసుదాస్ గారి కంటే బాగా పాడాలని తాపత్రయం ఉండాలి. నేను దాన్ని కృషి చేయాలి, బాగా పాడగలగాలి. యేసుదాస్ ఏం పాడుతున్నాడు, ఆయన పాటకు రాకుండా చేయడానికి నేను ఏదైనా ప్రయత్నం చేయగలనా అని ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉంటావు. కానీ ఎవరిని రాలేం లేదు. నేను ఏమన్నా బస్ స్టాండ్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి మనుషులు పెట్టి నువ్వు రావద్దా ఆగిపోయి ఇక్కడ నీ ఎవరో పాడడానికి ముందు నా మాట చెప్తే వినే మ్యూజిక్ డైరెక్టర్లు నువ్వు సార్ నేను తప్ప ఎవరు పాడడానికి వీలేదు అంటే అప్పుడు నా గాత్రం ఎంత, నా స్థాయి ఎంత, నువ్వు కాదు ఇంకోటి పోరా అని పక్కకు తోస్తారు. నేను నా స్థాయిని సంపన్నం చేసుకోవడం కోసం కష్టపడ్డానే తప్ప ఇంకొవరు రాకూడదు అనలేదు. మా సీనియర్ కళాకారులు కూడా నేరుగా సభల్లోనే అన్నాడు, అయ్యా ఘంటసాల గారు ఉన్నప్పుడు ఏదో కామెడీ పాటలు అవన్నీ మాకు ఇచ్చేవారు, కొంతమంది హీరోలకు పాడాం. ఇతను వచ్చిన తర్వాత సేనాధిపతి దగ్గర నుంచి సైనికుడి దగ్గర నుంచి రాజు దాకా ఇతనే పాడుతున్నాడు, మాకు రావట్లేదు అంటే నేను పాడిన పద్ధతి అది వాళ్ళకి నచ్చింది. నేను ఎవరికి ఎలా కావాలో అలాగ పాడాను. అది ఇప్పుడు కూడా ఆ గొప్పతనాన్ని నేను ఒప్పుకోకపోతే నాకు నేను ద్రోహం చేసుకునేవాడిని కాదండి. దాన్ని కూడా సవినయంగానే భరించాను తప్ప ఎక్కడా నేను ఒక తుల్యమైన మాట మాట్లాడలేదు. ఏదో వాడు మనసు నొచ్చుకుంది అన్నారని వాళ్ళే నా ఎదురుగుండా వచ్చి తమ్ముడు ఆహా నువ్వు పాడుతున్నట్టు ఎవరు పాడలేరు అన్నప్పుడు దాన్ని కూడా చిరునవ్వుతోనే స్వీకరించాను తప్ప నేనేనాడు ఏదో అది తర్వాత వాళ్ళ మానసిక పరిపక్వత అలాంటిది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కడన్నా ఒక కెమెరా మన మీద ఉంది, మీరు ఎక్కువ పాటలు పాడలేకపోయారే బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు అన్నప్పుడు అయ్యా ఆయన నాకంటే బాగా పాడతాడు, నాకంటే గొప్పవాడు. ఇప్పుడు నేను యేసుదాస్ గారి గురించి చెప్పట్లేదా, బాలమురళి గారి గురించి చెప్పట్లేదా, కిషోర్ కుమార్ గారి గురించి చెప్పట్లేదా? ఉన్నమాట చెప్పడానికి ఏంటి తప్పులేదు. అది చెప్పడానికి ఒక చిన్న ఇన్ఫ్లెక్స్ లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి నేను వాడికంటే బాగా పాడగలను, వాడు నాకు అవకాశాలు ఇవ్వకుండా చేశాడు అనడం అపరిపక్వతకు ఒక నిదర్శనం అంతే తప్ప వేరే ఏమీ కాదు. డెఫినెట్లీ ఇప్పుడు మన ఎవరో విమర్శ చేస్తూ నాలాంటి గాయకుడు ఇక పుట్టడం కష్టం అవుతుంది అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముగించాను. బాలసుబ్రహ్మణ్యం గారు మీరంటే మాకు చాలా గౌరవం, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, అంత మాట ఎలా అనేశారు మీరు అని. దాని వెనకాల నా హృదయం అర్థం చేసుకునేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి గాయకుడు పుట్టడానికి అవకాశాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఉన్నాడో లేదో తెలియాలంటే వాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అలాంటి అవకాశాలు రావట్లేదు ఎవరికి. నాకంటే గొప్పగా పాడే చాలామంది గాయనిమణులు గాయకులు నేను సూత్రధారిగా పనిచేస్తున్న ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు. చాలా చక్కగా పాడగలిగిన వాళ్ళు, విద్వత్తు ఉన్నవాళ్ళు. అవకాశాలు లేవు వాళ్ళకి. నేను భాషని, భావాన్ని, సంగీతాన్ని నాకున్నంత పరిధిలో నేను దాన్ని బాగా ఆకలింపు చేసుకొని కష్టపడి ఆ భావాన్ని అవి చక్కగా నేను ప్రతిఫలింప చేయడానికి నా గానం మూలకంగా నాకు అవకాశాలు వచ్చాయి. ఇక అలాంటి అవకాశాలు నేను ఒక కవి పనిని చాలా సులభం చేశానండి. అంత మునుపు ఆలోచించేవాడు అనమాట. ఒక పెద్ద సమాసం ఇస్తే ఒక ఆర్టిస్ట్ ఎవరైనా గాయకుడు పాడడానికి ఇబ్బంది అవుతుందేమోనని. నేను పెద్దవాళ్ళని ఎవరిని కించపరుస్తూ కాదు, వీళ్ళు ఆలోచించేవాళ్ళు, వాళ్ళు పాడలేరని కాదు. అందుకని సరళతరంగా రాయించుకోవడం, ఏదైనా ఒక కాంప్లికేటెడ్ ట్యూన్ చేస్తే ఎందుకండి ఇది పాడడం ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి దాన్ని సరళతరం చేయడం చేసేవాళ్ళు. నేను వచ్చాక జరిగింది ఏంటంటే ఎంత కాంప్లెక్స్డ్గా ఉన్నా కూడా ఇది డైరెక్టర్ ఏమయ్యా ఇది పాడడం కష్టం, బాలు పాడతాడండి, ఏమైనా ఇది ఉచ్చరించడం కష్టం, బాలు ఉచ్చరిస్తాడండి అనే ఒక నమ్మకాన్ని నేను అది చేశానో లేదో తర్వాత సంగతి. ఒక నమ్మకాన్ని ఒక కవికి, ఒక సంగీత దర్శకుడికి కలిగించానంటే నేను ఎందుకు గర్వపడకూడదండి? మిగతా వాళ్ళు ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు రాలేదు. దట్స్ ఇట్. ఇందులో రాజకీయమో మరొకటో ఏమీ లేదు. యేసుదాస్ గారు తమిళంలో పాడడం ఉధృతంగా చేస్తున్న రోజుల్లో 2 సంవత్సరాలు నాకు ఒక్క 10 పాటలే దొరికాయి. నేను ఏనాడు డీలా పడిపోలేదు, మిగతా భాషల్లో పాడుతూనే ఉన్నాను. నేను సడన్గా ఎందుకు నాకు పాటలు రాలేదు అని విశ్వనాథన్ గారు ఒక 2 ఏళ్ల తర్వాత రికార్డింగ్ నన్ను పిలిచి ఏమైపోయానో కనపడలేదే అన్నారు.
నేను ఎక్కడికి పోలేదండి, మీరు నన్ను 2 ఏళ్ల తర్వాత పిలిచారు అని. ఏమిటి అలా అంటున్నావు అన్నాడు. నిజం అన్నగారు, ఈ 2 ఏళ్ళు నన్ను పిలిచి మీరు కంప్లైంట్ చేయట్లేదు, మీ మరొక సోదరుడు అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి ఎక్కువ పాటలు ఆయన చేత పాడించారు. నన్ను 2 ఏళ్ల తర్వాత మీరు పిలిచారు, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అంతే తప్ప. ఆయన అసిస్టెంట్ని పిలిచి ఏం నారాయణ నాయర్ బాలను మనం 2 ఏళ్ళుగా పిలవలేదండి. అవునండి అన్నారు. ఇది ఎలా జరిగింది అబ్బాయి అన్నాడు ఆయన. ఎలా జరగాలో అలా జరుగుతుందండి, ఇది న్యాయంగా జరగాల్సిన పద్ధతి. నాకు మీరు ఇప్పుడు పాట ఇచ్చారు, నేను ఈ పాట మీద కాన్సన్ట్రేట్ చేసి నేను బాగా పాడాలి అంతే. మిగతా ఎవరెవరో పాడేస్తున్నారు అనుకుంటే ఆ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి విద్వత్తు దాన్ని కారణం పెట్టుకుని ఓ 2 పాటలు అత్యద్భుతంగా హిట్ అయిపోయాయి కాబట్టి అదే ఎంజీఆర్ గారు, అదే శివాజీ గారు అందరూ ఆయన చేత పాడించారు. సో ఈ సందర్భం జరిగిన తర్వాత మళ్ళీ అదే ఎంజీఆర్, అదే శివాజీ గారు నా చేతనే పాడించుకోవాలని అనుకున్నారు. ఇందులో పోటీ కాదు ముఖ్యం, ఒక కాల పరిణామంలో జరిగేటటువంటి ఇవన్నీ మామూలుగా జరుగుతాయి అంతే. కానీ దీన్ని అవతల వాడి మీద నేను అప్పుడు యేసుదాస్ గారు వచ్చేసారు, ఆయన మలయాళి, ఎంఎస్ విశ్వనాథన్ గారు అప్పుడు చాలా స్థానికంగా అద్భుతంగా చేస్తున్నాడు, ఆయన మలయాళి, అందుకు నేను ఎక్కడో తెలుగువాడిని, నాకు ఇవ్వలేదు, ఈ మలయాళి కలిసిపోయారంటే అంతకంటే కుసంస్కారం ఒకటి ఉండదు. ఎక్కడ గొప్ప ఉంది అక్కడ ఒప్పుకోవడం నేర్చుకోవాలి మనం. విశ్వనాథన్ గారి టీంలో మీరు చాలా ముఖ్యులు. ఒక దశలో మీ పాటలు లేకుండా ఆయన సినిమాలే రాలేదు. కాలక్రమంలో విశ్వనాథన్ గారి శకం ముగిసి లేదా వారి కొంత తగ్గుతూ ఇళయరాజా అనే మధ్యాహ్న మార్తాండు అలా పైకి వచ్చినప్పుడు మీరు అందంగా ఒదిగిపోయారు. విశ్వనాథన్ గారి నుంచి అలా ఇళయరాజా క్రమంలోకి అలా ఒదిగిపోయారు. ఆ పరిణామం గురించి చెప్పండి. ఎడుపారు కై పిల్లని చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ చంకలోకి వెళ్ళడమే మన పని. ఇప్పుడు విశ్వనాథన్ గారు ఉధృతంగా చేస్తున్న రోజుల్లో కూడా విజయభాస్కర్ అనేవాడికి, ఉపేంద్ర కుమార్ అనే ఆయనకు, మిగతా వాళ్ళకి, తమిళంలో చేస్తున్న వాళ్ళకి, తెలుగులో చేస్తున్న వాళ్ళకి అందరికీ, రాఘవుల్ గారికి పాడాను, సత్యం గారికి పాడాను. అప్పుడు చక్రవర్తి అనేవాడు కొత్తగా మొదలైనప్పుడు పాడాను, వాడు వీళ్ళందరినీ సూపర్ సీడ్ చేసిన తర్వాత పాడుతూనే ఉన్నాను. ఘంటసాల మాస్టర్కి పాడాను, పింజల్ గారికి పాడాను, రాజశ్రీ. పిలిస్తే అవకాశం ఇస్తే పాడడం మన వంతు తప్ప ఇందులో ఒదిగిపోవడం, అడ్జస్ట్ అవడం అనేది ఏం లేదు. ఎవరి బాణీకి తగినట్టు పాడడం అనేటటువంటిది కళాకారుడి లక్షణం, గాయకుడి లక్షణం. అది లేకపోతే రెండో పాటకి పిలవరు మిమ్మల్ని, మన పాటకి వీడు న్యాయం చేస్తా అనుకున్నప్పుడే పిలుస్తారు. అప్పుడు నేను కీర్తివంతుడిగా ఉండుండవచ్చు. వాడితో ఇళయరాజాతో మా కచేరీలో హార్మోనియం వాస్తుండ బట్టి నా గురించి వాడికి బాగా తెలుసు కాబట్టి అలా అయినా కూడా మొదటి 2-3 సినిమాలు నేను పాడనే లేదు వాడికి. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, నేను అవైలబుల్గా లేకపోవచ్చు, ఏమనవచ్చు. 4వ సినిమా నుంచి మొదలెట్టిన తర్వాత ఎక్కువ కాంబినేషన్ నేను, జానకి గారు, ఇళయరాజాతో అలా జరిగిపోయింది. ఆ తర్వాత మనోని పిలిచి అతనికి చాలా గొప్ప అవకాశాలు ఇచ్చారు. వాడి మ్యూజిక్ డైరెక్షన్లో యేసుదాస్ గారు అద్భుతమైన పాటలు పాడారు. సంఖ్యాపరంగా ఎక్కువ పాటలు నేను పాడాను. ఒదిగిపోవడం అనేటటువంటి ఆ లక్షణం లేకపోతే మనం నిలబడలేమండి. వారే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, మీరు జానకి గారు లేకపోతే ఆ పాటలకు అంత న్యాయం జరిగి ఉండేది కాదు అని. అతను అన్నాడో లేదో అనకపోయినా పర్వాలేదండి, దాని గురించి నేను ఎక్స్పెక్ట్ చేయను, ఇళయరాజా గారు అన్నదాని గురించి. బట్ అది సత్యం. ఎందుకంటే ఎవరో ఫ్యాన్స్ జానకి గారి దగ్గర అన్నాడు, అమ్మ అంతకుముందు మీకు కొంచెం తక్కువగా ఆటుపోట్లతో ఉండేటటువంటి పరిస్థితి ఉండింది, ఇళయరాజా వచ్చాక మీకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలంటే ఒక క్షణం ఆగు అంది ఆవిడ. ఇళయరాజా నన్ను పోషించడానికి నాకు అవకాశం ఇవ్వగల, అతని పాటలకు నేను న్యాయం చేస్తాను కాబట్టి ఇచ్చాడు. నేను బాగా పాడాను పాటలు అంతే తప్ప అతను ఏదో నన్ను ఉద్ధరిస్తాడని ఇచ్చాడని నేను అనలేదు. అతను ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తాను. మంచి పాటలు ఇవ్వకేం చేస్తాడు, నేను బాగా పాడతాను అంతే. అలాగే ఇక్కడ కూడా గివ్ అండ్ టేక్. ఇప్పుడు ఇళయరాజా చాలా గొప్ప సంగీతం చేశాడు. ఆ గొప్ప సంగీతాన్ని పాడవలసిన వాళ్ళు పాడినప్పుడు వచ్చేటటువంటి ఆనందమే వేరే. అలాగనే మేమే పాడాలని లేదు. కొన్ని పాటలు అతను ఎవరి కోసం చేశారో వాళ్ళు న్యాయం చేశారు. బట్ ఎక్కువ శాతం పాటలు మేము ఇద్దరం పాడాం కాబట్టి మా కాంబినేషన్ అనేటటువంటి సుస్థిరమైంది. జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా అనే కాంబినేషన్. తమిళంలో ముఖ్యం. 2వ స్థానం బహుశా చిత్ర గారితో ఎక్కువ పాడుంటారు. కాదు, ఎక్కువ పాటలు మొత్తం మీద తీసుకుంటే సుశీల్ గారితోనే ఎక్కువ పాడుంటాను. అలాగా అన్ని భాషలు కలిపి. తమిళంలో తీసుకుంటే ఎక్కువ జానకి గారితో, తర్వాత చిత్ర గారితో. చాలా సంతోషం. ఓ అందమైన సాయంత్రం ఇలా మీతో గడపగలగటం నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషపడుతున్నాను. ఆ విషయాన్ని మీకు ఒక కాఫీ ఇవ్వడం ద్వారా నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాఫీ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ 2 గంటల సేపు మనం కాఫీ మీద మర్చిపోయాం. అది అవును, ఇది బాగా చల్లారిపోయింది. అవును. బాలసుబ్రహ్మణ్యం ఐస్ వాటర్ తాగుతాడు, ఐస్ కాఫీ కూడా తాగుతాడు. గొంతుక మీరు అన్నారే, దీని గురించి ఆలోచించేది ఇక్కడ ఉండాలి కాబట్టి. అవును. మీ అందరికీ కాఫీతో చీర్స్ చెప్తూ ఈ సంభాషణ ద్వారా మళ్ళీ నా మంచిని కోరేటటువంటి నా
శ్రోతలందరికీ ఇంకా దగ్గరగా తీసుకొచ్చినందుకు యమునా కిషోర్ గారికి, వారి కాఫీకి, వారి కాఫీ కప్పుకి, వారి బృందానికి అందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని. నా తరపున, మా కాఫీ కప్ తరపున, మా కాఫీ విత్ యమునా కిషోర్ టీం మొత్తం అందరి తరపున మీకు మరీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.